శిరీష చాలా తెలుసు. ఇంతకు ముందు ఇదే చిత్రం గ్రూప్ లో చాలా పెద్ద పెద్ద శంకరాభరణ సినిమాలు కానీ ఆర్ విశ్వనాథ్ గారి సినిమాలు కానీ స్పెసిఫిక్ గా సాయి చంద్ర గురించి చాలా మాట్లాడుకున్నాం. నేను ఎన్ఆదిత్య గారిని, ఆర్పి పట్నాయక్ ని, బ్రహ్మానందం గారు, సరే తనిఖీలపల్లి గారు, మేనల్లుడు, ఒక రెండు సినిమాల డైరెక్టర్లు, వీళ్ళందరితో మనం సెషన్స్ చేసాం ఇంత ముందు. సో చాలా మంది అడుగుతున్నారు, సో ఫిల్మ్ మేకింగ్ సెషన్స్ ఎందుకు పెట్టట్లేదు, చాలా రోజులైంది కదా అని. సో అందుకు ఇవాళ స్టార్ట్ చేశారు. మొన్న కూడా ఎవరో ఫిల్మ్ మేకర్ పెట్టారు, అందరూ వెళ్ళారు కానీ పక్కపక్క క్లోజ్ అయిపోయి వాళ్ళు ఏదో మాట్లాడారు. అవును, మీరు మీరు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా సాయి? డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏం కాదు. ఓకే ఓకే. అంటే మొన్న కాంచన్ బాబు గారు వాళ్ళ అబ్బాయి దీనికి వాయిస్ ఓవర్స్ ఇస్తాను, డబ్బింగ్ డబ్బింగ్ అంటే వీళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ కి డబ్బింగ్ చెప్తాను, కొన్ని మూవీస్ కి వాళ్ళు అడుగుతారు అనమాట డబ్బింగ్స్. అసలు మాక్సిమం అలాంటివి చేయను నేను మూవీకి సంబంధించినవి, కానీ చేస్తా వాయిస్ ఓవర్స్ ఓన్లీ న్యూస్ లేకపోతే యూట్యూబ్ వాళ్ళు అడుగుతారు కదా, అవన్నీ ఫ్రీలాన్సింగ్ అనమాట. ఫుల్ టైం వచ్చేసి రోహిత్ వాళ్ళ సిస్టర్ ఉంటారు తెలుసా, ఒక సింగర్ వైఫ్ కూడా తను, మన రేడియో మిర్చి దీంట్లో ఆర్జే. తనతో నేను లాస్ట్ మూవీ మస్తీ అని చెప్పి మోజల్లో ప్రోగ్రామ్ చేసేవాడిని. సో మీరిచ్చే వర్షన్ అంతా తన ఇంతకుముందు నాకు చేసి పెట్టింది. అప్పుడు ఒక 3 స్లాట్స్ ఇచ్చారు నాకు, నాన్ ఫిక్షన్ ఒకటి, క్రైమ్, అదే మన ఇదంటారు కదా క్రైమ్ ఎనాక్ట్మెంట్, నేరాలు ఘోరాలు లాంటిది, ప్లస్ మూవీ. ఈ మూడిటికి నేను 3 స్లాట్స్ కి సీనియర్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాయి. తర్వాత అక్కడే ప్రోగ్రామ్ అప్పుడు మనం రెగ్యులర్ గా చూసే ఫిక్షన్ బేస్డ్ సీరియల్ ఫిల్మ్ మేకింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉండేది. అక్కడ ఉన్న రిసోర్సెస్ తో ఛానల్ ఫిల్మ్ మేకింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉండేది. అది చాలా మందికి తెలియదు పాపం. అప్పుడు కూడా అడిగారు అనమాట ఈ నేరాల ఘోరాల ఎపిసోడ్స్ హౌ దే మేడ్ ఇట్. ప్రాబ్లం ఏంటంటే మేము కొత్తలో ఫిల్మ్ మేకింగ్ సబ్జెక్ట్స్ అవి పెట్టినప్పుడు మన సాయిరాజ్ కొరియోగ్రాఫర్ సినిమా వాడు ఒక క్లబ్ ఉండేది, తను వచ్చి కూడా బాగా పార్టిసిపేట్ చేసేవాడు. తను కొరియోగ్రాఫర్ అయినా కానీ తనకి అంటే ప్రీ ప్రొడక్షన్ స్క్రీన్ ప్లే అంతకు తెలియదు, బట్ ఈజ్ గుడ్ ఎట్ ఫిల్మ్ మేకింగ్. అంటే బీయింగ్ ఏ కొరియోగ్రాఫర్ హీ నో ఇఫ్ యూ హ్యాస్ ద ఎక్విప్మెంట్, ఐడియాలజీ బాగా వర్కౌట్ చేసేవాడు. అంటే స్క్రీన్ మీద విత్ ద క్యారెక్టర్స్ డ్రామా బాగా చేసేవాడు కదా. సో తను వచ్చి హౌ టు హ్యాండిల్ సెట్స్ బాగా చెప్పేవాడు అన్నమాట. అయితే మా దగ్గరకు వచ్చి అందరూ చేసే పని ఏంటంటే షార్ట్ ఫిలిం. నా దగ్గర కాన్సెప్ట్ ఉంది, షార్ట్ ఫిలిం చేస్తారా, చలో ఇవాళ నాకు లక్కీగా బడ్జెట్ వచ్చింది అంటే ఒక్కో షార్ట్ ఫిలిం కి నేను 50,000 పెట్టుకుంటా, అన్ని అవే యాక్ట్ చేసేవాళ్ళు కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు రండి, మార్చి 1 నుంచి ప్లానింగ్ లో ఉన్నా అన్న విషయం చెప్దామని ఆల్రెడీ నా దగ్గర ఒక 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ నాకు కూడా మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి అండ్ ఆల్ నేను రాసుకున్నవి పర్సనల్. ఓకే ఓకే. అయితే నాకు ఒక 1 వీక్ బ్యాక్ ఒక ఆడిషన్ కాల్ వచ్చింది. గుడ్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆడిషన్ కి కాల్ వచ్చింది. అవునండి. ఓకే ఓకే. అయితే ఫిలిం సిటీ అపోలో బ్యాక్ సైడ్ ఉంటాను కదా, ఐడియా ఉందా, అక్కడికి రమ్మన్నారు. వెళ్ళాను, చెప్పాను ఇట్లా డైరెక్షన్ అండ్ రైటింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాను. ఆడిషన్స్ తీసుకున్నారు. అంటే యాక్టింగ్ ఐ మీన్ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఉంటుండే అంత ఇంట్రెస్ట్, ఈ మధ్య కొంచెం స్లో అయింది, కానీ ఏదో ఆడిషన్ ఇచ్చాను. సో అంత అయిపోయినాక ఆర్టిస్ట్ కార్డు తీసుకోవాలి మీరు, 7,000 పడుతుంది అని అంటున్నారు. నమ్మి ఇచ్చేసిన, ఇచ్చేసిన. అది కాదా అర్థం కాదు నాకేం. చెప్తా చెప్పు. అదే టీవీ ఆర్టిస్ట్ కార్డుకి సంబంధించి గత 2 సంవత్సరాలు, ఎందుకంటే నేను దర్శకుల్లో వైస్ ప్రెసిడెంట్ గా చేస్తాను. సో అదే ప్రయత్నం చేస్తున్నా. ముందు నేను ఈ రూమ్ పెట్టినప్పుడు ఏదో నిన్న నాకు సంబంధించింది ఏదో ఒక పాత బయో ఉంది, సో నా పాత బయోనే పెడదామని చెప్తున్నా. బేసిక్ పాయింట్ ఏంట్రా నాయన అంటే, టెలివిజన్ కి సంబంధించి మీ పేరు అంటే ఇంతకు ముందు జెమినీ అండ్ ఈటీవీ ఉన్నప్పుడు మీ పేరు పడుండాలి, పక్కన క్యారెక్టర్ పేరు పడుండాలి. అండ్ ఇప్పుడైతే స్టార్ మా గానీ దీనికి గానీ ఆర్ దీనికి సంబంధించి అట్లీస్ట్ 50 ఎపిసోడ్స్ చేసి యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మీ ప్రొడక్షన్ హౌస్ లెటర్ మీద మీ దర్శకుడితో ఆర్ ఎపిసోడ్ డైరెక్టర్ దర్శకుడితో ఇస్తేనే యు ఆర్ అప్లికెంట్ టు ఏ రెగ్యులర్ ఫిల్మ్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఒకసారి టీవీ ఫిల్మ్ ఆర్టిస్ట్ లోకి జాయిన్ అవుతే ఎవ్రీ ఇయర్ డైరీలో మీ పేరు పడుతుంటది, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ పడుతుంటది. యు ఆర్ బీన్ యాక్సెస్ టు ది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాగా, టీవీ ఆర్టిస్ట్ టీటీడీఏ మాది తెలుగు టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ లాగా. సో అట్లా డబ్బింగ్,
అన్ని క్రాఫ్ట్లకి ఉంటది. వాళ్ళకే గత 3 years నుంచి కార్డ్స్ ఇస్తలేరు. మొన్న మాది ఇష్యూ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని ఓట్ల కోసం వేరే వాళ్ళు జాయిన్ చేస్తున్నారని వాళ్ళని హోల్డ్ లో పెట్టారు. ఓకేనా. పాయింట్ నెంబర్ 1, అసలు ఆర్టిస్ట్ కి యూనియన్ ఎందుకు కావాలి అంటే నీ చేత పని చేయించుకొని నీకు డబ్బులు ఎగ్గొట్టి, లేకపోతే నీకు చెప్పకుండా ఒక సీన్ తీయించి ఆ సీన్ ఇవాళ మీమ్స్ అంటాం కదా, అట్లా మనం ఏమన్నా నిన్ను మిస్లీడ్ చేస్తే నువ్వు ఆ ప్రొడక్షన్ కి కంప్లీట్ చేయాలి అంటే దట్ నాట్ కమ్స్ అండర్ ఎనీ, నువ్వు బయటికి వెళ్ళి సివిల్ కేసు లేదా క్రిమినల్ కేసు పెట్టలేవు నువ్వు దానికి. ఓకేనా. దానికి నీకు యూనియన్ అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. మరి చాలా మంది ఏమనుకుంటారు అంటే దాన్ని ఏదో సినిమాలో మూవీ కార్డు వచ్చేస్తే నాకేదో ఆర్టిస్ట్ అవకాశం ఇస్తుంది. అది పెద్ద బూతు. కార్డు ఉన్న వాళ్ళకే సగం వేషాలు లేవు, వేషాలు చేసే వాళ్ళకి కార్డు లేదు. కాకపోతే పెద్దగా సంపాదిస్తున్నటువంటి హీరోయిన్లని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సియాజీ షిండే, ఆశిష్ జార్ది ఇట్లాంటి వాళ్ళు ఎగ్జిస్టింగ్ కోసం తీసుకుంటారు. కానీ ఒక కొత్త పర్సన్ కార్డు తీసుకోవాలి డబ్బులు ఇవ్వండి అంటే ఫస్ట్ 100 కి 150% బిస్కెట్. ఓకేనా. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఒక కొత్త సినిమా తీసేటటువంటి వాడి వెనక ప్రొడక్షన్ కౌన్సిల్ లేకుండా లేదా క్రాఫ్ట్ మెన్ కి ఎవడూ లేకుండా వాడు ఎవరికి కార్డు ఇప్పించలేడు. దట్స్ అనదర్ పాయింట్. సో మీకు ఆడిషన్ చేసి మీరు కార్డు అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు ఆర్టిస్ట్ కాదు. నువ్వు రామానాయుడులోనో ఆర్ అన్నపూర్ణలోనో యాక్టింగ్ కోర్స్ తీసుకోలే. ఓకేనా. 2, నువ్వు ప్రాక్టికల్ గా నాలాంటి సారథి స్టూడియోస్ నాలాంటి ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్ దగ్గర యాక్టింగ్ చేయలేదు. 3, హౌ యు ఆర్ ఏ ప్రొఫెషనల్. అర్థమైందా మీకు లాజిక్? మీరు గిటార్ నేర్చుకోలేదు, మ్యూజిషియన్ గా మీకు కార్డు ఇస్తామంటే మీరు ఎట్లా మీరు? అంటే కొన్ని రోల్స్ ఉన్నాయి, ఏమో బ్రో నాకు తెలియదు. నేను అంటే ఎప్పుడో చిన్న ఒక 5-6 years బ్యాక్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. రోడ్డు మీద 10 మంది కాకపోతే ప్యాషన్ రోడ్డు మీద 10 మందిని పిలిచి నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావు అంటే 9 మంది ఎస్ అనే అంటారు. అందులో ప్రొఫెషనల్ గా ఎంతమంది మారుతారు? దానికి టైం ఎంతమంది ఇస్తారు? ఇదే జీవితం అనుకుని ఎంతమంది తిరుగుతున్నారు? వాళ్ళందరినీ కదా నీకు కార్డు ఎట్లా వస్తుంది అంటున్నా నేను. ఈ గొప్ప పాయింట్. ఎంఏ మ్యూజిక్ ఉంది, ఇంటి కింద మ్యూజిక్ టీచర్ ఉంది. ఆడు దొరికితే ఫస్ట్ తలకాయ పగలు కొట్టు, ఏమైనా నేను చూసుకుంటా. ఇది కూడా చెప్తున్నా నేను నీకు. ఫస్ట్ పోయి సరే నువ్వు తలకాయ పగలు కొట్టబ్బా, నీకు ఎంతమంది మీడియా వాళ్ళు కావాలో అంతమంది నేను పంపిస్తా నీకు. ఫిల్మ్ నగర్ వెనకే అంటున్నావు, పూత వేటు దూరంలో అర్జెంట్ గా అడుగు, నిలదీసి ఫై చేయి. నీలాగా బిస్కెట్ వాళ్ళు 4 అడుగు. అలాంటి వాడిని ఎక్స్పోజ్ చేయకపోతే నీలాంటి వాడు ఇంకొంతమందిని చేస్తాడు. నేను అందుకు చెప్తున్నా తలకాయ పగలగొట్టమని. అవునవును, అర్థమైంది. కొత్త పాయింట్. నువ్వు బిస్కెట్ అయినా వెళ్ళిపోయినావు, నీ డబ్బులు నువ్వు తీసుకున్నావు, గట్టిగా చేస్తే నీకు ఇస్తారు. మరి మిగతా వాళ్ళు రేపొద్దున జీవితంలో వాడి వల్ల ఎవడు ఆడిషన్ చేయకుండా అవుతారు కదా, శ్రీరెడ్డి లాగా కాస్టింగ్ కౌచ్ అయినట్టు. అది ఆలోచించు. దీనికి నాకన్నా ఇగో పక్కనున్న ఒకే ఒక జీవితం దర్శకత్వ శాఖ కార్తీక్ ఉన్నాడు, ఒక కింద యోగి గారు ఉన్నారు. యోగి గారు వెరీ సింపుల్ పాపం. బేబీ మూవీ ఉంది కదా, దేవరకొండ విజయవాడ తమ్ముడిది బేబీ మూవీ, దానికి అసిస్టెంట్ డైరెక్టర్ అంట అతను. అసిస్టెంట్ వద్దు నాయన, నేను మాట్లాడలేను. కార్తీక్ యోగి నువ్వు కొద్దిగా చెప్పండి ఆయనకి. ఏంటి అసలు, వాట్ ఈస్ ద డౌట్? చెప్పండి. హాయ్ అండి పిబిఆర్ గారు, కార్తిక్ గారు. హాయ్ గారు, నమస్కారం. చెప్పండి సార్, మీకు ఏదో డౌట్ ఉన్నారు? నాకున్న డౌట్ ఏంటంటే ఇక్కడ కొంతమందిని చూస్తున్నాం మనం, అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పుకొని, లేకపోతే కొంతమంది లవర్స్ లోనే వాళ్ళందరూ నిజమైన వాళ్ళని అనుకోవచ్చా మనం? అంటే మూవీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేస్తున్నారు, నచ్చితే చూడడం, లేదు లేదంటే ప్రమోట్ అట్లా కాదు. వాళ్ళ ట్రాప్ లో చాలా మంది పడే అవకాశం ఉంది కదా. నేను ఎక్కడ కావాలనుకో సింపుల్ గా చెప్పేస్తా సిరి. ఇప్పుడు నువ్వు బాగా రాస్తావు, ఓకేనా. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని ఆల్రెడీ మూవీ ప్రమోట్ చేస్తున్నా, ఇద్దరం మ్యూచువల్ ఫాలో ఉన్నా. నేనేం చేస్తా, ఇంకో కొత్త సినిమా నేనే రాస్తున్నాను, లేకపోతే నేనే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, నా డైలాగ్ రాసి పెట్టాను, నీతో రాపా పెంచుకుంటాను. నేను పులిహోర కలపడానికి నేను ప్రొఫెషనల్ యూజ్ చేస్తున్నట్టు కదా. కెన్ యూ బిలీవ్ దోస్ ప్రొఫైల్స్ అనేది సాయిచ్చ క్వశ్చన్. అవునా, అదే చెప్పారా? అదే నా క్వశ్చన్. ఓకే, ఇక వాళ్ళు ఎట్లా కనిపెట్టారో చాలా సింపుల్ చెప్తాయినబ్బా. ఇప్పుడు నేనున్నా, చాలా తక్కువ మంది తెలుసు వాట్ ఐఎమ్ అవుట్ సైడ్ అని. ఫస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఏదో ఫస్ట్ ఉంటది కదా, మనం ఇది అని చెప్పుకోవడానికి. మీరు ఎక్కడ నుంచి సార్, మీరేం చేస్తారు అంటే రైలు ప్రయాణంలో మీదే ఊరని పరిచయం చేసుకున్నప్పుడు తెలుసు.
సో అక్కడ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, నేను 3000 ఎపిసోడ్లు చేశా యాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్ గా, ఒక 1200 ఎపిసోడ్లు యాక్ట్ చేశా యాజ్ ఎ సెకండ్ హీరోగా, ఒక 65 నాటకాలు చేశా, ఒక 12 షార్ట్ ఫిల్మ్లు చేశా, ఆ ఒక 8 కార్పొరేట్ ఫిలిమ్స్, 3 యాడ్ ఫిలిమ్స్ చేశాను. నేనే ఇంతవరకు డైరెక్టర్ పెట్టుకోలేదు, ఈవెన్ దో ఐ హావ్ యూనియన్ కార్డ్ ఆఫ్ డైరెక్టర్. అర్థమైందా మీకు? పని చేసేవాడు సబ్జెక్ట్ మాట్లాడతాడు. నాకు కొంతమంది ఆస్పైరింగ్ ఫిలిం మేకర్ అని పెడితే ఓకే గానీ ఫిలిం డైరెక్టర్, ఫిలిం రైటర్ అని చెప్తుడు. వాడికి ఇంట్రెస్ట్ ఏంటి అంటే, బ్రో నువ్వేం ఫిలిం రాసావు బ్రో అంటే వాడు చెప్తుడు, నేను వచ్చినట్టు పలానా పని చేశాను. శతకోటి సినిమాలో గోల్డ్ సినిమా అది 650 సినిమాలు రిలీజ్ అవుతాయి, అందులో 150 సినిమాలు స్టార్లవి డబ్బింగులు తీసాయి, ఇంకో 100 సినిమాలు అవతారాలు గీతాలు తీసాయి, 450 సినిమాలు. అంటే 450 సినిమాల్లో 450 మంది హీరోలు, 450 మంది అసిస్టెంట్లు, 450 మంది హీరోయిన్లు, 450 మంది కెమెరా వాళ్ళు ఫాలో అవుతున్నారు. 2019లో సినిమా డైరెక్ట్ చేసినప్పుడు ఇంతవరకు సినిమా దిక్కు లేదు. వీడు ఎవడు సినిమా చేయడానికి? పనిచేసి ఉండొచ్చు, ఎన్నాళ్ళు పనిచేసి ఉంటాడు? 6 నెలలు. మై క్వశ్చన్ ఈజ్, 6 నెలలు అమీర్పేట ఇన్స్టిట్యూట్ లో కోర్స్ నేర్చుకున్నటువంటి వాడిని సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ గా లేకపోతే సాఫ్ట్వేర్ మేనేజర్ గా నువ్వు అవకాశం ఇస్తావా? ఈ కామన్ సెన్స్ ఎక్కడ పోతుంది అట్లాంటి వాళ్ళని నమ్మడానికి అనేది నా ప్రశ్న. అవన్నీ కాదు, ఫస్ట్ మనం ఉంది బ్యాట్స్మెన్ ది యాక్టర్ కార్డు 7000 రూపీస్ పెట్టి తీసుకోమన్నారు అనేది, అది మైనస్ మిస్ అయిపోయాం కదా. కార్తిక్ గారు యోగి గారిని అడుగుదాం అనుకున్నాం. ఏంటండి ఏంటి ఏం కార్డు? నేను చెప్తాను ఏం లేదు. కార్తిక్ ఆర్టిస్ట్ బ్యాట్మ్యాన్ ఫిల్మ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ అబ్బాయి, ఓకేనా? మనం వాడికి ఎవరినో అడిగితే పలానా చోట ఆడిషన్స్ అవుతున్నా రా బాబు అని పిలిచారు. నాకు రైటింగ్ డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ అని చెప్పాడు మన బ్యాట్మ్యాన్. అయితే నీలో చాలా గొప్ప యాక్టింగ్ లక్షణాలు ఉన్నాయి, నీకు క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నావు. అయితే క్యారెక్టర్ చెయ్యాలి అంటే నీకు కార్డు ఉండాలి, ఆ కార్డు కూడా మేము ఇప్పిస్తాము, ఆ కార్డు ఫీజు అని చెప్పి 7,000 తీసుకున్నారంట. అది ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటి అంటే, ఆయనకు ఒక్క డౌట్ కూడా రాలేదా, కార్డు అవసరం ఏంటి? అదే నేను క్వశ్చన్ అడిగాను. ఆర్టిస్ట్ కార్డు ఉంటేనే రోల్స్ ఇస్తారంట, లేదంటే యూనియన్ లో గొడవలు చేస్తారని ఏదో చెప్పారు నాకు. అది ఫస్ట్ మీరు దాని గురించి ఎవరన్నా ఇలా చెప్పారు డెస్పరేట్ ఉండే బ్రో, నేను డెస్పరేట్ ఉండే ఏదో ఒక యాక్టింగ్ చేసుకోవాలి, కాంటాక్ట్స్ వస్తే తర్వాత అర్థమైంది. ఐ టోటలీ అండర్స్టాండ్. ఓకే, మీరు ఇప్పుడు అంటే ఇట్స్ ఓకే సార్, డన్ సంథింగ్ ఇస్ ఆల్రెడీ డన్, యూ కాంట్ చేంజ్ ద పాస్ట్. ఓకే, సో మీరనే కాదు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నో నీడ్, మీకు ఈ కార్డులు ఏమి అవసరం లేదు పని చేయాలి అంటే, యాక్టింగ్ కి కానీ డైరెక్షన్ కి కానీ. ఓకే, వీటన్నిటికీ మీకు కార్డులు అవసరం లేదు. మీ క్రూలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా మీరు సినిమా చేసేటప్పుడు, ఒకవేళ డైరెక్టర్ అయితే సినిమా చేసేటప్పుడు మీ క్రూలో ఎవరికో ఒకరికి ఆ కార్డు ఉంటది, సో మీకు ఫరక్ పడదు అది. ఓకే, యాక్టర్స్ కి అయితే కార్డులు అక్కర్లేదు. కార్డులు అనేది అవసరం ఎప్పుడు వస్తుంది అంటే, మీకు గినక ఏదన్నా లీగల్ గా ప్రాబ్లం వచ్చింది అంటే, అంతేగాని మీకు కార్డు ఉండడం ద్వారా మీకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి అనేది లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సమ్మన్ సేస్ దట్ ఓకే నీకు ఈ కార్డు ఉంది కదా నీకు అవకాశం ఇస్తానని ఎవరు ఇవ్వరు. అవకాశాలు వస్తాయి, దాని తర్వాత కార్డు తీసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. బట్ కార్డుని చూసే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి, కార్డు వల్లనే అవకాశాలు వస్తాయి అనేది మాత్రం రాంగ్ ఆర్గ్యుమెంట్. బేసికలీ బయట చాలా మంది దే గెట్ అంటే చీటెడ్ లైక్ దిస్. అదే స్కామ్ నిన్ననే జరిగింది, నాకు బ్లాంక్ లో ఉన్నా, ఇప్పుడు నేను నాకేం అర్థం కావట్లేదు. నిన్నే మనీ చేసా. ఎక్కడండి అడ్రస్, ఐ మీన్ లైక్ వాళ్ళ పేరు గానీ ఏమని చెప్పారు మీకు, ఏమైనా చెప్తారా? వాళ్ళు ఒక ఆవిడ ఉండే, తర్వాత ఇంకో అతను బద్రీనాథ్ అని ఉండే, బేబీ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడంట. బేబీ మూవీకి అసిస్టెంట్ డైరెక్టరా? బేబీ అంటే సాయి రాజేష్ డైరెక్షన్ అయిందేనా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సారీ. సాయి రాజేష్ గారుగా ఆ మూవీ బేబీ అనే మూవీ, దేవరకొండ అదే ఓ రెండు మేఘాలు ఇలా అదేదో సాంగ్ వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి, ఆయన పేరేమన్నాడు? బద్రీనాథ్. అంటే ఇప్పుడే కనుక్కుంటా అసలు ఆ బద్రీనాథ్ అనే ఆయన దాంట్లో ఉన్నాడో లేదో. ఆ టీమ్ లో ఉండే, ప్లస్ ఆయన అడగలేదు మరి మేడంతో మాట్లాడండి లోపల ఒక ఆవిడ ఉండే, ఆవిడ పేరు ఆవిడ పేరు తెలియదు నాకు. ఇప్పుడు నేను చిన్న చెప్తాను, నంబర్ ఉంది, కాకపోతే ఫోన్ నంబర్ ఉంది, ఫోన్ నంబర్ లో ట్రాన్సాక్షన్స్ అయినాయి. అది ఓకే, దట్స్ టోటలీ కూల్. ఓకే, ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు ఇతను ఈ బేబీ టీమ్ మెంబర్ అనేది మీరు ఎలా దాన్ని ఏమంటారు కన్ఫర్మ్ చేసుకున్నారు? నేనా
నేనేం కన్ఫర్మ్ యాక్చువల్లీ బ్లైండ్ గా వెళ్ళిపోయానండి. అంటే ఒకటి దొరుకుతుంది ఆ ఛాన్స్ అని. తెల్లకోట వేసుకున్నాడు, డాక్టర్ నమ్మిండయ్యా. అయితే ఏంది ఇప్పుడు తెల్లకోట వేసి డాక్టర్ నమ్మించిన వదిలిపెట్టి విక్టంలకే మీరు ప్రశ్నిస్తారు చిన్నపిల్ల అని చేసి పాపం. ఆయనకి నెక్స్ట్ టైం అవేర్నెస్ ఇస్తున్నారు పీబీఆర్ అన్న. అదే ఆయన క్లారిటీ వచ్చింది. చెప్తున్నారు 7,000 టెన్కి చెప్పాలని ఇంపార్టెంట్. 7,000 అండి. మిస్టేక్స్ ఆర్ డన్, బట్ మిస్టేక్స్ నుంచి ఎట్లా బయటకు రావాలనే సొల్యూషన్ తెలియాలి కదా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు 7,000 వదిలేసి రేపు పొద్దున 50,000 ఉంటది, 1,00,000 ఉంటది. వదిలేయడం అంటే అది నెల వన్ షుడ్ బి కాన్షియస్ కదా. ఫస్ట్ ఎట్లా ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకుని ఒక మనిషిని నమ్మాలన్నది చెప్తున్నప్పుడు యూ అండర్స్టాండ్ దట్ ఈ 7,000 అనేది ఆ సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ సిచ్యువేషన్ డన్ కాబట్టి. బట్ రేపు పొద్దున ఆయన ఎలా నమ్మాలి ఒక మనిషి అనేది చెప్తున్నారు. శిరీషనేనా మీ పేరు? అది ఎప్పుడో జరుగుంటే 6 నెలల క్రితం వదిలేయచ్చు. నిన్ననే కదా జరిగింది. వదిలేమని ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? ఆగనా అందరు ఆగనా. నేను అందుకోసమని ఐఎమ్ ఆస్కింగ్ ఏ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ కెన్ బి డన్ ఇప్పుడు కూడా, బికాస్ ఎస్టర్డే ఇస్ ద ఈవెంట్ హ్యాపెండ్ అనేది నేను అడుగుతున్నా అనమాట. బ్యాట్మెన్ ఇప్పుడు ఆయన చెప్పారు ఇదేంటి ఒక అతను ఉన్నాడు బేబీ అసిస్టెంట్ డైరెక్టర్, ఒక ఆవిడ ఉంది. మనకి ఏం తెలియదు కదా వాళ్ళు ఎవరో ఏంటో అసలు ఎలా కలిసారో ఏం తెలియకుండా మనం ఏమైనా హెల్ప్ ఎలా చేయగలం చెప్పండి. ఎగ్జాక్ట్లీ అందుకని అడుగుతున్నాను. ఓకే ద ఈజియెస్ట్ సొల్యూషన్ దట్ ఐ డూ ఇస్ సార్ ఇట్లా వీడెవడో నా ఫోన్ లో ఇప్పుడు మీరు ఫోన్ చేయండి, వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు అనుకోండి, నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వమనండి. ఒకవేళ ఫోన్ ఎత్తట్లేదు అనుకోండి, పోలీస్ కంప్లైంట్ చేసేయండి, అయిపోతుంది. ఇంకేముండదు, వస్తుందా రాదా అనేది తెలియదు. అది తప్ప ఇంకే సొల్యూషన్ లేదు. బట్ ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హూ ఆర్ దోస్ పీపుల్, వాట్ హ్యాపెండ్, అసలు ఏం జరిగింది ముందర నుంచి ఏం జరిగిందో తెలిస్తేనే కదా సొల్యూషన్ ఇవ్వలేకపోయినా యూ విల్ అండర్స్టాండ్ వాట్ కాదు కార్తిక్. నేనేమంటా అంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ 10 మందిని వేసుకో ముందు ఆడ తలకాయ పట్టు, కానీ ముందు వాళ్ళనైతే ఎక్స్పోజ్ చేయి. లేకపోతే నీలాంటి వాళ్ళు ఎక్కువ మందికి నువ్వు సైలెంట్ గా ఉంటానా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాడు జాగ్రత్త లేకపోతే వాడు టేక్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాడు నెక్స్ట్ టైం. నాకు ఇప్పుడు పీబీఆర్ గారు ఇప్పుడు చెప్పే వరకు అది స్కామ్ అన్నది తెలియదు తెలుసా సీరియస్లీ. కానీ ఒకసారి అది స్కామా కాదా అని తెలియాలిగా ముందు మన స్కామ్ ఫస్ట్ అది కూడా కన్ఫర్మేషన్ కావాలి. వాళ్ళు ఏమన్నా అంటే సబ్మిట్ చేశాను కార్డు. ఓకే ఓకే కార్తిక్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు ఇప్పుడు ఎంత ఉంది కాస్ట్? నీ గెస్. మా వాళ్ళు పనిచేశారు కదా. ఓకే ఓకే నేను చెప్తాను 2 సినిమాలలో పీబీఆర్ గారు ఒక్క నిమిషం నేను చెప్పేదినండి. ఇప్పుడు అయ్యో అదే నేను చెప్తున్నాను. పీబీఆర్ గారు ఒక్క నిమిషం ఆగండి. పీబీఆర్ గారు డోంట్ గివ్ జడ్జిమెంట్స్ వాట్ ఎవర్ యూ థింక్. ఇట్ ఈస్ నాట్ జడ్జిమెంట్ బేస్డ్. Now it is situation based. సిచువేషన్ అనుకున్నావు, నువ్వు మిస్ అయ్యావు అంతే. గో హెడ్. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే సరే నిజంగానే అయ్యాడా లేదా అన్నది కూడా ఆయన కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సపోజ్ ఓకే వాళ్ళ మాట చెప్పారు, నౌ దిస్ పర్సన్ హూఎవర్ ఇట్ ఈస్ బ్యాడ్ అనే ఆయన హీ షుడ్ హ్యావ్ ద న్యాక్ ఆఫ్ గెట్టింగ్ బ్యాక్ ద మనీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటా నేను. ఇప్పుడు జస్ట్ వాళ్ళు ఇప్పుడు ఓకే ప్రూవ్ చేస్తాడు వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మోసగాళ్ళు ప్రపంచంలో ఉంటారు. ఇక్కడ టికానా ఎత్తున్నాడు ఇంకో చోట పెడతాడు, ఇదే టికానా. ఓకే ఎక్స్పోజ్ చేయడం అంటే ఏం ఎక్స్పోజ్ చేయాలి? అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలియదా, నాకు తెలియదా, జనాలకు తెలియదా? తెలియదు, అందుకే మోసపోయేది. కాదు ఎప్పటి నుంచో ఎంత మందికో తెలిసినా గానీ పీపుల్ విల్ గెట్ ఫూల్డ్. True. Not only the film casting, it happens in rice pulling, it happens in some real estate issue, it's happened in Chitti Pata. I am all okay with it. నా పాయింట్ ఏంటంటే కార్తిక్, నా పాయింట్ ఏంటంటే నేను బ్యాట్మ్యాన్ ఏం అడిగినా అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ డబ్బులు వెనక్కి తీసుకో అబ్బాయి, ఎందుకంటే అది బిస్కెట్. ఓకేనా? యూనియన్ ఉన్నటువంటి వాళ్ళే యాక్ట్ చెయ్యాలి అనే అవకాశం ఇస్తే ఆల్రెడీ కార్డులలో ఒక 2,500 మంది ఉన్నారు, వాళ్ళని పెట్టుకోవచ్చు, నిన్ను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. వాళ్ళ దగ్గర నేను నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, నువ్వు గిటార్ నేర్చుకోలేదు,
ఎంఏ సంగీతం నేర్చుకోలేదు, లేకపోతే ప్రైవేట్ గా నేర్చుకోలేదు. నువ్వు సంగీత విద్వాంసుడివి అనే కార్డు తీసుకుంటేనే నేను నిన్ను కచేరీ చేయిస్తానంటే ఎట్లా ఉందో అట్లా ఉంది బాసు. పాయింట్ ఈజ్ వాడు నీకు 7,000కి బిస్కెట్ వేసాడు, నువ్వు ఆ 7,000 తెచ్చుకో. ఇన్ కేసు వాడు నీకు 7,000 ఇవ్వలేదు అనుకో, 2 పాయింట్లు చెప్పు. ఒకటి ఏంటి అంటే, ఒక కార్డ్ అనేది యాజ్ పర్ లీగల్ అండ్ ఎలా వస్తుందో నేను చెప్తున్నా. నువ్వు ఒక సీరియల్ చేసినా, సినిమా చేసినా, ప్రొడక్షన్ హౌస్ పేరు మీద నువ్వు ఒక పేపర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే యూనియన్ కార్డును హ్యాండిల్ చేస్తున్నారో అక్కడున్న ప్రెసిడెంట్ కో ట్రెజరర్ కి మాత్రమే నువ్వు డబ్బులు ఇవ్వాలి. అంతేగాని ఇంకెవరికో యూనియన్ సభ్యుడు వాడి దగ్గర కార్డు చూసాను వాడికి ఇచ్చినా కూడా ఒప్పుకోదు యూనియన్. ఓకేనా? ట్రెజరర్ కి మాత్రమే డబ్బులు ఇవ్వాలి ఎనీ ఛాన్సెస్ ఇచ్చిన. సెకండ్, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక 2 పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ సీరియల్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ 50 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యి యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా టీవీ ఎపిసోడ్స్ నీకు యూట్యూబ్ లో రావు. అప్పుడు నీకు మా టీవీ చేసినటువంటి ప్రొడక్షన్ హౌస్ లో పేరున్నటువంటి టైటిల్ కార్డు కానీ, లేకపోతే నీ ఎపిసోడ్ డైరెక్టర్ ఆర్ సెకండ్ యూనిట్ డైరెక్టర్ ప్రొడక్షన్ వాళ్ళది కన్ఫర్మేషన్ చేయాలి, పలానా పర్సన్ మా సీరియల్లో పలానా క్యారెక్టర్ 50 ఎపిసోడ్లు చేశాడు అని. ఇలా 2 సబ్మిట్ చేస్తే ఓకే, హీఈస్ వేరే పని చేసుకుంటూ టైం పాస్ గా రాలేదు, ఇదే కెరీర్ గా వచ్చాడని యూనియన్ గుర్తించి కార్డు ఇస్తుంది. ఇది ప్రాసెస్. ఇది నేను గత 12 ఏళ్ళు చేస్తున్నా. ఫస్ట్ పాయింట్. ఓకేనా? దీనికి హీరోయిన్ల రేంజ్, ప్రొడక్షన్ హౌస్ రేంజ్ కావాలంటే మినిమం 50,000 రూపాయలు ఉంది. 7,000కి కార్డు ఎలా వచ్చింది అనేది నా క్వశ్చన్. ఐఫోన్ ₹1,00,000 అయినప్పుడు 10,000 అంటే నువ్వు నమ్మలేదా? ఒకటి. 2, వాడు ఆప్రానిక్స్ అనేటటువంటి బ్రాండ్ కానప్పుడు రోడ్డు మీద ₹100 రేబాన్ కళ్ళజోడు అమ్మినట్టు ఎలా నమ్మావన్నది 2. దట్ ఈస్ మై 2 పాయింట్స్. ఈ 2 పాయింట్ల మీద నువ్వు వెళ్ళి డబ్బులు అడుగు. మిస్ అయింది అనుకో, జూనియర్ ఆర్టిస్ట్ అలా ఉంటాయేమో అనుకున్నాను నేను ఏదైనా అంటే జనరల్లీ. డార్లింగ్, అన్నిటికన్నా నేను చెప్తాను, అన్నిటికన్నా సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ కార్డు ఎవరిదో తెలుసా? ప్రొడక్షన్ ఫుడ్ పెట్టేవాడు 12 లక్షలు. దాని తర్వాత హైయెస్ట్ 8 లక్షలు మేనేజర్. దాని తర్వాత నువ్వు చెప్పినటువంటి జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉండదు, ఏజెంట్ ఉంటాడు, మ్యాన్ పవర్ ఏజెన్సీ ఉంది. సో అట్లా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చి నువ్వు అది చూసినా గానీ 50,000 రూపాయలు. దాన్ని కూడా ఏం చేస్తారో తెలుసా? జూనియర్ ఆర్టిస్ట్ కార్డు. జూనియర్ ఆర్టిస్ట్ అయితే నువ్వు యూఆర్ నాట్ ఆర్టిస్ట్, అది నేను చెప్తున్నా. నువ్వు కెమెరామెన్ డైలాగ్ చెప్పాలంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. 50 సినిమాలు వెనక నిలబడి అయితే అది కూడా 50,000 ఒకటేసారి తీసుకోవడాలి. జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ నీ కార్డును హోల్డ్ చేసుకొని గ్యారంటీ కింద సగం డబ్బులు వాడు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎలా అంటే, నీకు జూనియర్ ఆర్టిస్ట్ ఒక సినిమాకి 2 to 6 కాల్ షీట్ అయితే 1,500 రూపాయలు ఇస్తారు. పెద్ద సినిమా అయితే 2,000 రూపాయలు ఇస్తారు. బేస్డ్ ఆన్ హిజ్ ఫిజిక్ అండ్ హిజ్. ఇప్పుడు వీడు కాలేజ్ బాయ్ కనిపిస్తారా, ఆంటీకి కనిపిస్తారా, డైలాగ్ ఉంటుందా, రాదా, ఓన్లీ ఇద్దరితోనే సీన్ నడిపిస్తారా డిమాండ్ మీద కూడా ఉంటుంది. అది ఏజెంట్ మాట్లాడుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రూపాయలు అనుకుందాం జూనియర్ ఆర్టిస్ట్ పర్ డే పేమెంట్. 2,000 రూపాయలు నీకు 1,000 రూపాయలు ఇచ్చి ఆ 1,000 నీ కార్డు కట్ అవుతాయి. అర్థమైందా నీకు? నీ కార్డు హోల్డర్ ఉంటుంది, కార్డు నెంబర్ ఉంటుంది. దట్స్ అ ప్రాసెస్. జూనియర్ ఆర్టిస్ట్ ఈజ్ నాట్ ఆర్టిస్ట్ కార్డ్. కాదు సార్, జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్కి ఎంత అవుతుంది? మినిమం ఇప్పుడు 25,000 దబ్బా. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్, బ్యాక్గ్రౌండ్ వీటితో పాటు జూనియర్ ఆర్టిస్ట్ కార్డు మినిమం 15,000 నుంచి. అది ఇప్పుడు ఇవ్వట్లేదు, ఎక్కువ మంది అయిపోయారు. కరోనా తర్వాత పని అయిపోయి 3 సంవత్సరాల నుంచి ఏ కొత్త కార్డు ఇష్యూ చేయటం లేదు. డామ్ షూర్. అదే సార్, సి దట్ ఈస్ జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ ఎంత పడుతుంది అనేది ఇప్పటికీ డౌట్. ఇష్యూ చేస్తున్నారా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ టైం చెప్తున్నా, జీవితంలో జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఇప్పించడానికి ప్రపంచంలో సినిమా అవకాశం అని ఎవడో ఆడిషన్ చేయడు కార్తిక్. డూ యూ నో ఇట్ వెరీ వెల్. ఎవరికి క్లారిటీ ఉంది యాక్చువల్లీ. అదే సార్, అది ఆయన అనుకున్నారు సార్. సో ఫస్ట్ పీవీఆర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చలో, ఎనీవే సాయి సార్ మీరు ఏదో అడుగుతున్నారు ఇందాక, చెప్పండి మా. అంటే బ్యాట్మ్యాన్ గారి దగ్గర డీటెయిల్స్ అన్ని ఉన్నాయా వాళ్ళకి, ట్రాన్సాక్షన్ కానీ? లక్కీగా ఫోన్ పే చేశాడు కానీ సింపుల్ బ్రో. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, నాకు వైజాగ్ లో ఇంకేదో ఉద్యోగం వచ్చింది, నేను మీ సినిమా పని చేయను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని ఫస్ట్ ఫోన్ లో అడుగు, అది రికార్డింగ్ పెట్టుకో. తర్వాత వాడు ఆఫీస్కి వెళ్ళు, వాడు ఏదో డైలాగులు చెప్తాడు, అవి అక్కడికి పోయినాయి బ్రో, అకౌంట్స్ లో వెనక్కి తీసేయాలి, టైం పడుతుంది, ఎందుకు వద్దంటున్నావు, నీకే ఉపయోగం, ఏదో కన్విన్సింగ్ మ్యాటర్ చెప్తాడు.
వద్దురా భయ్, నేను చేస్తా అంటేనే కదా నువ్వు 7,000 తీసుకుంది, నేను చెయ్యను, నా 7,000 నాకు సింపుల్ పాయింట్. అప్పుడు కథలు పడితే చూసుకుందాం, అది క్వశ్చన్ అంతే. నాకు తెలిసి వాళ్ళు ఎంతగానో తగ్గించేలా ఉన్నారు. అది మీకు పీబీఆర్ ఎలా గారికి తెలుసు అంటే కూడా మాటలు నేను నంబర్ అర్థమైందా? ఇస్తాను. అంటే అదే ఇప్పుడు వీళ్ళు ఈయన పీబీఆర్ గారు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, వీళ్ళు పక్కా ప్రొఫెషనల్ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు. మీకు ఎలా పరిచయం అండి, ఎలా నమ్మారు అసలు మీరు? సరే అట్లా వద్దులే. ఇప్పుడు ఆహా, అబ్బాయి అంటే మంచిగా ఎలా లవ్ పరిచయం చేస్తున్నా, లవ్ అంటే ఎందుకు ఎలా పడ్డావు, వాడు తాగుబోతాడని తెలిసిన ఎందుకు పెళ్లి చేసుకున్నావంటే ఉంటది, అది కర్మ అంతే, లేదు ఏం లేదు. చేయలేము. ఇప్పుడు ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు పీవీఆర్ గారు ఫ్రెండ్ అంటే ఓకే ఈయన ఫ్రెండ్ కాబట్టి నమ్మొచ్చు అనే విధంగా ఎవరైనా మ్యూచువల్ ఉన్నారా, లేకపోతే ఈయనకి ఆశ చూపించి వాళ్ళే కొత్తగా పరిచయం అయిన అంటే వాళ్ళ? నేను హానెస్ట్ చెప్తా, సిల్లీగా ఉండొచ్చు ఇది. అయితే ఆస్ట్రాలజీ కొంచెం బిలీవ్ చేస్తాను నేను. తులారాశికి ఇలా జనవరి నుంచి ఇట్లా తిరుగులేదు అది ఇది అని చెప్పారు నాకు నిజంగా. ఓకే చెప్పండి. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు కాల్ చేశారు, ఇది లక్ ఛాన్స్ ఐ షుడ్ ప్రూవ్ అది ఇది అనుకున్నా. నిజంగా ర్యాండమ్ సీరియస్ కాల్ వచ్చిందా మీకు? వాళ్ళ నుంచే కాల్ వచ్చింది కాల్ యాక్చువల్లీ. పిక్ చేసి ర్యాండమ్ అంటే ఒక టాలెంట్ ట్రాక్ అని ఒక యాప్ ఉంటది, సంథింగ్ లైక్ దట్. యాప్ వెబ్సైట్ ఉంటది, టీమ్ యాప్ అందులో అండి. ప్రొఫైల్ పోర్ట్ఫోలియో అన్ని పెట్టుకున్నాను. ఓకే. వాళ్ళు ర్యాండమ్ కి పంపిస్తారు అనుకుంటా. సీరియస్లీ అంటే నాకు కూడా నవ్వు వస్తుంది, బట్ ఓకే ఓకే, మీకు 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 చాలా సింపుల్ విషయం చెప్తా, మీకు చాలా సింపుల్ విషయం. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే మా మ్యూజిక్ కానీ ఎనీ మ్యూజిక్ ఛానల్ ఓపెన్ చేయండి, రాజ్ మ్యూజిక్ కానీ జెమినీ మ్యూజిక్ కానీ, మా మూవీస్ కూడా ఇందులో వాయిస్ బ్రేక్ అవుతుంది. మేము త్వరలో తీయబోయే సినిమాకి నటీనటులు అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలను అని ఒక యాడ్ పడుతుంది. ఐఎమ్ డామ్ షూర్. ఓకే, అది మా టీవీ దగ్గర స్లాట్ కొనుక్కొని వేస్తారు 50,000కి 35 సెకండ్స్ చొప్పున స్లాట్ కి. దాదాపు వాడు 6 లక్షలు 7 లక్షలు కడతాడు. కట్టిన తర్వాత స్ట్రిప్ వెళ్తా ఉంటది. మీరు ఆ నెంబర్ ఫోన్ చేస్తే అమీర్పేటలో మా ఆఫీస్ ఉంది, మా ఫిల్మ్ ఆఫీస్, అక్కడికి రండి అంటాడు వాడు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత అది ఏమవుతుంది అంటే ఇట్స్ ఎ ఇన్స్టిట్యూషన్. వాడు యాక్టింగ్ అండ్ ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ నేర్పిస్తాడు వాడు. సో వాడేమంటాడంటే మేము బయట వాళ్ళని తీసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మా స్టూడెంట్స్ మేమే తయారు చేసుకొని, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము సినిమా తీస్తాం, ఇప్పుడు మీ అందరికి యాక్టింగ్ నేర్పిస్తాం, మీరు ఆర్టిస్టులు అయిపోతారు, అప్పుడు సినిమా తీస్తూ ఉంటాడు. అది చాలా బెటర్. అట్లీస్ట్ వాడు సినిమా తీయకపోయినా నువ్వు ఒక యాక్టింగ్ తోటి బయటకు వస్తావు, ఒక స్కిల్ తోటి బయటకు వస్తావు. రేపు పొద్దున ఆడిషన్స్ అవడానికి చుట్టుపక్కల అదే జనాలు ఉంటారు కాబట్టి నీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అరే పలానా సినిమా స్టార్ట్ అవుతుందట్రా, లేకపోతే ఇగో దిల్ రాజు గారు పలానా ఆడిషన్ చేస్తుండట, లేకపోతే పలానా కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ తో ఆడిషన్ చేస్తుండట అనేది ఒక ఇన్ఫర్మేషన్ లోనే ఉంటావు. ఈ వర్చువల్ బేస్డ్ లో ఇన్ఫర్మేషన్ ఫర్ ఆడిషన్ అంటే అది నెక్స్ట్ లెవెల్ బిస్కెట్. అది యాజ్ పర్ మై నాలెడ్జ్. వచ్చాడు రాజు, అంటే వచ్చాడు మెయిన్లీ నేను మా కాంటాక్ట్స్ ఫిల్మ్ వచ్చాడు. యాక్టింగ్ ఫీల్డ్ లో ఇట్లా షూటింగ్స్ అలా వెళ్తే కాంటాక్ట్స్ వస్తాయి. ఐ కెన్ నరేట్ మై స్టోరీస్ టు సమ్వన్ అని. వీళ్ళకి నరేట్ చేసా, వీళ్ళకు నచ్చింది స్టోరీస్ 2-3 అంటే బేసిక్ లైన్స్ చెప్పా. ఇంకో 2 సీన్లు రాయమన్నారు అప్పుడే, అది కూడా రాసా. బ్రో కామెడీ సీన్స్ బ్రో బ్రో ఒక్క నిమిషం ఒక్క నిమిషం. కొంచెం గణపతి వచ్చి కాంప్లెక్స్ దగ్గర ఉంటే విను 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం. గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉంటే నువ్వు చాయ్ సిగరెట్ పోస్తే గంటన్నర అనే సినిమా స్టోరీ ఉంటాయి. ఎక్కడ తీసినావా? నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా ఇస్తే హిట్ అంటా నేను, అయిపోయింది. బ్రో అదే అదే పైసలు అర్థమైంది. గుంజడం కోసం ఏదేని చెప్తాడు బ్రో వాడు. నీది నచ్చింది, నీ సూపర్ ఉంది, భలే తీసినావు, నీది నెక్స్ట్ ప్లాన్ చేద్దాం, ఇట్లాంటి కథలు బోర్డు పడతాడు ఆడు. ఇట్స్ ఓకే, మనోడు పాపం ఎక్కువ టాపిక్ లేకుండా. సరే, సింపుల్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పైన ఒక లింక్ చూస్తే అది నా పర్సనల్ ఛానల్. అందులో ఉన్నటువంటి ప్రతి వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30 షార్ట్ ఫిల్మ్ తీసాను అనుకోండి, అందులో ఒక షార్ట్ ఫిల్మ్ మచ్చుకి పెట్టా, మ్యూజిక్ ఇష్యూస్ అవి లేకుండా. అది నా కేవలం పర్సనల్ ఛానల్, ఒక డిజిటల్ డైరీ లో దాచిపెట్టుకున్నా నా క్లయింట్స్ కి ఇవ్వడానికి. కేశవరెడ్డి ఫిల్మ్ చేసిన తర్వాత నాకు జీ మౌంటేటర్ వాడు ఇచ్చాడు, ఇది నల్గొండ బ్రాంచ్. దీని మోటివ్ ఏంటి అంటే ఆ మీరు ఇచ్చినటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసామని చూపించడం లక్ష్యం. మామూలుగా వెళ్ళిపోయి హైవే కత్తెక్కు దగ్గరలో 4 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు నల్గొండ విద్యాలయాలు అందజేస్తున్నటువంటి గొప్ప కార్పొరేట్ సంస్థ బ్రాంచ్ జీ మౌంట్ లిటరేటా అని చెప్పచ్చు. నేను 30,000 కేబుల్ అయిపోద్ది అని బట్టలు నింపుకున్న ఇంట్రెస్ట్ తో చేశాను అనమాట 30 సెకండ్స్. ఇది చూసి ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ బాంబే జీవా నుంచి వచ్చింది. 152 స్కూల్స్ నా ఆడ తీసి పెట్టమని ఒక ఒక ఇది వచ్చింది. నా దరిద్రానికి అప్పుడే మోడీ మానిటేషన్ ఇచ్చాడు, బిస్కెట్ అయింది. అది రాకపోయి ఉంటే చేతులు ఇట్లా గల్ల 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 వేసుకుంటూ పోతుండే నేను. సరే, అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. బట్ ద పాయింట్ ఈస్ ఈ వర్క్ నాకు ఇంకో వర్క్ ఇచ్చింది. అంతేగాని నేను ఏ రోజు పోయి నేను యాడ్ ఫిల్మ్ మేకర్ ని, నాకు మీ క్లయింట్ ఉంటే చెప్పండి అని నేను అన్ను. దట్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్. అది మీరు దయచేసి అర్థం చేసుకోండి.
ఎక్కడైతే ఎవడైతే భజన చేస్తున్నాడో వాడు ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఇప్పుడు ఐ టెల్ యూ, కార్తీక్ వర్క్ ఫర్ ఒకే ఒక జీవితం. ఈ నెవర్ షేర్డ్ ఒకే ఒక సినిమా చూడండి కానీ, లేకపోతే పలానా పాట క్లిక్స్ కొట్టి దాన్ని నేను పని చేశాను బట్టలు చెప్పుకొని నా వర్క్ చూడండి నన్ను చూడండి అని కార్తీక్ ఎప్పుడు చెప్పలేదు. గాట్ ద పాయింట్. బట్ వైల్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ బ్రో వాట్ యూ డూ అంటే హీ ఎక్స్ప్లెయిన్ ఇంట్రెస్ట్. ఓకే ఓకే ఇది ఇదిగా మన జాతి పక్షేరా బై సేమ్ ఫెటర్నిటీకి చెందామని అనిపిస్తే విల్ డిస్కస్, సింపుల్ లాజిక్. ఇప్పుడు అక్కడ ఆ మాటల్లో విన్న ఒకడు వచ్చి భయ్యా నాకు షార్ట్ ఫిల్మ్ ఎట్లా తీయాలంటే కార్తిక్ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ కార్తిక్ నెవర్ కమ్స్ ఆమె అమేజింగ్ డైరెక్టర్, ఆమె అమేజింగ్ రైటర్, నీ దగ్గర కాన్సెప్ట్ ఉంటే చెప్పు నేను ఎదిగిస్తాను అన్నాడు అంటే కార్తీక్ కి పని లేదు. సారీ కార్తీక్ నేనేమి ఇట్లా వాడుతున్నా, కార్తీక్ కి పని లేదు. కార్తీక్ ఎగ్జిస్టింగ్ కోసం నీకు ఒక రాయేస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కార్తీక్ ప్రొడ్యూసర్ కావాలి కానీ ఇక్కడ ఒక బకరాన్ని ఎత్తుక్కోకూడదు. కార్తీక్ ఇక్కడ బకరాన్ని ఎత్తుక్కుంటున్నాడు అంటే కార్తీక్ లో విషయం లేదని అర్థం. దట్ ఐ ఫీల్ పర్సనల్లీ. కార్తీక్ స్క్రిప్ట్ లో దమ్ము ఉందనుకో ప్రొడ్యూసర్ ఎత్తుక్కుంటాడు, కానీ కార్తీక్ ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ బకరాన్ని పడతాడు. సార్ మీరు షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తారా? ఎక్కువ కాదు, 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే గోవాలో ఓపెనింగ్ సూపర్ షార్ట్ తీస్తాం, మనకు తెలిసిన కెమెరామెన్ అన్నాడు, మంచి లవ్ స్టోరీ, కాఫీ డేలో అమ్మాయి ఉంటుందో నీకే కాన్సెప్ట్ చెప్పిండు అనుకో, నువ్వు డ్రాప్. సోషల్ ప్లాట్ఫామ్లో ఒకడు వచ్చి నీకు అది చెప్తున్నాడు అంటే ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది. అంటే 10 to 15% ఈజ్ ఓకే. అంటే ఇక్కడ కూడా కలిసినటువంటి వాళ్ళతో నేను చాలా మంచి వర్క్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నా నాన్-ఐటీ రిక్రూటింగ్ కి అజయ్ ఎస్బీ వాళ్ళకి ఇక్కడ కలిసిన ప్రొఫైల్ లోనే నేను ఒక 3-4 నెలలు జాబ్ కూడా ఇప్పించగలిగాను. సో ఆ రోజు నాకు రిక్వైర్మెంట్ ఉంది, తొందరగా క్లియర్ చేయాలి. సో నేను ఇదే క్లబ్ హౌస్ వాడుకున్నా, దట్ టైం ఓకే. కానీ వాడు 6 నెలల తర్వాత కూడా అదే పని మీద ఉన్నాడు అనుకో, డెఫినెట్ గా వాడు దండయాత్ర చేస్తున్నట్టే, వాడు మొహమ్మద్ బిన్ గంజరీ ఇక్కడ బకరా కోసం ఎదురు చూస్తున్నట్టే వాడు. యాజ్ సింపుల్ యాజ్. అట్లా మీరు గుర్తించకపోతే బిస్కెట్ అయితే. నాకు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటా. చిత్రం కోసం వెళ్తే నాకు చిత్రం చూపిద్దాం అనుకున్నాడు. సో అట్లా సరదాగా ఉంటుంది అనమాట. సో ఓపెన్ చేస్తే ఏంటంటే వాడు ఇట్లా, నేను ఒక చిన్న యాప్ ఉండే, ఆ యాప్ లో తెలుగు కమిటీ సంథింగ్ ఏదో ఉండే, మన ప్రొఫైల్ పెట్టినాం, నెంబర్ పెట్టినాక ఇట్లా వాట్సాప్ చేసినాడు అనమాట. సాయి ప్రొఫైల్ అని చెప్పి ఇట్లా చెప్పి మా టీవీలో ఒక చిన్న రోల్ ఉంది, మీ యాక్టింగ్ వీడియో ఏదైనా పంపించండి అంటే నేను ఒక ఆడిషన్ పంపిన, ఒకటి ఆల్రెడీ షూట్ చేసుకుని ఉంది. అది పంపితే ఓకే మీది బాగుంది, మీలో ఫైర్ ఉంది, ఇంక స్టార్ట్ చేసినాడు అనమాట భజన. నోట్ దిస్ పాయింట్ అనమాట, ఒకటి నీకు భజన స్టార్ట్ చేసినాడంటే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అర్థం. సో నాకు అక్కడ కొట్టింది, బ్రో మీదంతా ఓకే బ్రో, ఇట్లా తీసేసుకోండి, మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ ఇస్తే చాలు, 2500 సంథింగ్ అన్నాడు. ఓకే అన్న రిజిస్ట్రేషన్ ఫీ ఇచ్చేస్తా, కానీ ఎన్ని రోజులు షూట్ అంటే ఇలా ఇన్ని రోజులు షూట్ ఉంటుంది, డైలీ 3000 అన్నాడు. అంటే ఓకే అన్న ఫస్ట్ డే షూట్ డబ్బులు మీరు తీసేసుకోండి, 500 ఎక్స్ట్రా ఉంటుంది అయినా తీసేసుకోండి, మిగిలిన డబ్బులు నాకు ఇచ్చేయండి అని అన్న. లేదు బ్రదర్, యాక్చువల్ గా అందరు ఆర్టిస్టులకి మేమే డబ్బులు అట్లా పెట్టుకోవాలంటే మాకు బర్డెన్ అవుతుంది కదా, సో సుమారు 5 lakhs అట్లా అవుతుంది అని అన్నాడు. సరే అన్న ఫోన్ పేలో కొడతానని 2500 అని కొట్టి పక్కనే పంపిన అన్న చాలా అని రాసిన అనమాట. దట్ వాస్ కన్వర్టెడ్ యాజ్ మెసేజ్ అనమాట. అంటే వాడి దెబ్బతో ఇంక మరి నా కాలు స్విచ్ ఆఫ్ చేసి పారేసినాడు అనమాట మొబైల్ నెంబర్. అంటే జస్ట్ ఇన్సిడెంట్ అనమాట. ఇఫ్ మనం బకరాలు అవుతాం అంటే వాడు చేయడానికి రెడీ, వాడికి తెలిసింది వీడు బకరా కాడంటే వాడే మూసుకొని పోతాడు అనమాట. సరే, ఆ విధంగా టెక్నికల్ గానీ ప్రీ ప్రొడక్షన్ లో, స్క్రీన్ ప్లేలలో, ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో, సో వాట్ యు వాంట్ టు లెర్న్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను చెప్పండి వాళ్ళకి కాల్ చేసి మనీ అయితే అడుగుతాను. ఎగ్జాక్ట్లీ. తర్వాత రేపు వాళ్ళని కలవడానికి ట్రై చేయండి. ఎగ్జాక్ట్లీ. పోలీసు వాళ్ళని అడిగినా, అలాంటి యూనియన్ మెంబర్ అడిగినా ఒక ప్రూఫ్ ఉంటది నీ దగ్గర. నేనేమనుకున్నానంటే ఇదంతా మేము మీడియా నుంచి కాల్ చేస్తున్నాం, మేము ప్లాన్డ్ గా చేసిన ఏమంటారు దాన్ని, స్కామా అంటారు. అది నువ్వు హ్యాండిల్ చేయలేవు, సింపుల్ థింగ్ చెప్పునా, మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అంటే ఎంత మంచిగా మాట్లాడారో వాళ్ళతో అంతే మంచిగా మాట్లాడండి, నా డబ్బులు నాకు వెనక్కి కావాలి అని చెప్పేసి మీకు అర్థమైనట్టు మీరు బిహేవ్ చేశారు అంటే వాడు ఉడాయిస్తాడు. ఆల్రెడీ మీడియా నుంచి ప్రీ ప్లాన్ చేసాం, ఇది మనీ ఇవ్వండి లేకపోతే అందరిని ఎక్స్పోజ్ చేస్తాం అన్నట్టు. అది వర్కౌట్ కాదు, నువ్వు అంత ఆర్టిస్ట్ కాదు, లైట్ తీసుకో దొరికిపోతావు.
ఎగ్జాక్ట్లీ సరే ఏ ఛానల్ అంటే ఏం చేస్తావు? టీవీ5 లో ఇద్దరు రిపోర్టర్ల పేరు చెప్పమంటే ఏం అంతవరకు చెప్తావు? అంతవరకు కాదు సార్. ఇప్పుడు వాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అనుకోండి, ఓకే, ఏం చేస్తారు ఇంకా? అలా కాదు కార్తిక్ గారు, ఒకటి రెండు చెప్తున్నా. నంబర్స్ ఉన్నాయి నా దగ్గర నేనే అయితే. ఒక ఇప్పుడు ఆఫీస్ మీరే నెంబర్ నాకు నంబర్ ఇచ్చారనుకోండి, బ్యాట్మెన్ గారు ఒక నిమిషం, మీరే నాకు నంబర్ ఇచ్చి నన్ను కాల్ చేయమన్నా నా మాటలు కూడా పట్టించుకోడాడు. నువ్వెవరో ఫోన్ పెట్టి అంటాడు. నిజంగా టీవీ ఛానల్ నుంచి ఫోన్ చేసి అలాగే మాట్లాడుతుంటాడు. ఎగ్జాక్ట్లీ అది కార్తిక్ గారు చెప్పినట్టు మీరు తీసుకున్నాడు మంచిగానే ఇచ్చినోడికి మాట్లాడారు. మధ్యలో నీకెందుకు గొడవ? ఎవరు చెప్పారు నీకు? రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటాడు వాడు. ఓకే మీరు ఏదో Or else you have one more option. I'll tell you something simple thing. అంటే ఇది ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుందో తెలియదు. ఓకే, గ్రాబ్ యువర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉంటే ఆల్రెడీ ఫ్రెండ్స్ ని గ్రాబ్ చేసుకోండి. కాల్ దెమ్ అండ్ యూ టెల్ దెమ్ దెర్ ఇస్ వన్ మోర్ పర్సన్, హీ ఆల్సో వాంట్స్ టు యాక్ట్, హీ ఈస్ వెరీ ఈగర్ టు యాక్ట్ లైక్ యూ. ఓకే, టెల్ దెమ్ దట్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ లైక్ యూ. అంటే మీరు ఎలా అయితే చెప్పారో వాళ్ళకి మీ ఫ్రెండ్ కూడా అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పండి. దెన్ హీ వాంట్స్ టు మీట్ యూ. అలాంటిది ఏదన్నా మీరు ప్లాన్ చేసి దెన్ యూ హ్యావ్ టు రౌండ్ అప్ అండ్ యూ హ్యావ్ టు గెట్ యువర్ మనీ బ్యాక్. అంత తప్ప మీరు వేయలేరు. దీనికంటే ఎక్స్ట్రా ఆపరేషన్స్, కోవర్ట్ ఆపరేషన్స్ చేయలేరు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అమ్మాయి ఉంది, అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నాకు అంత లేదు. నాకు అంటే కొంచెం భయం నాకు ఈ గొడవలు. అది ఇది గొడవ కాదు, సీరియస్లీ గొడవ కాదు. యువర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. యూ వాంట్ దెమ్ ఇన్ పర్సన్. సి నౌ ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా కానీ ఇది ఫోన్ ద్వారానే మాట్లాడతారు వాళ్ళతో, అవునా కదా? ఇప్పుడు ఏం మాట్లాడినా నా డబ్బులే నాకు వెనక్కి తిరిగి ఇవ్వండి, నాకు నమ్మకం లేదు, ఇట్లాంటి ఏవి వచ్చినా అంటే మీకు వాళ్ళ మీద నమ్మకం పోయింది అని వాళ్ళకి తెలిసిన ద వెరీ నెక్స్ట్ మూమెంట్ యువర్ కాల్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. Okay, or else their phones will be switched off. Their phones will be 100%. switched off or blocked, whatever it is. Okay, then you will have no contact to go, and you will not get a chance to contact them in person. అంటే మరి ఫిలిం సిటీలో ఆఫీస్ పెట్టుకొని మరి ఇలా స్కామ్ చేస్తున్నారా సార్? సార్ ఆఫీస్ లో ఏముంది సార్? అపోలో వెనకాలనే ఎగ్జాక్ట్లీ. కాదు సార్, ఐ విల్ టెల్ యూ సింపుల్ థింగ్. రాత్రికి రాత్రి ఆఫీసులు ఎత్తేసిన వాళ్ళు, ప్లేస్లు కూడా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ముందర మీలాగా ఎంతమంది డబ్బులు కట్టారో మీకు తెలియదు కదా. ఒకసారి నన్ను ఒకడు ఆడిషన్ అని పిలిచేసి కూర్చొని నీ పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్ గా లేదు, నీ ప్రొఫైల్ నేను ఫార్వర్డ్ చేయాలంటే ఒక పోర్ట్ఫోలియో నువ్వు చేయించుకోవాలని చెప్పి పెద్ద సెటప్ ఉండే. అంటే ఒక వైట్ బోర్డు, లైటింగ్, కెమెరా, మొత్తం సెటప్ ఉండే. ఇదంతా ఏంటంటే వాళ్ళు యాక్టింగ్ అని, అంటే వాళ్ళు చేసేదంతా అంటే స్కామ్ అని మనకు అర్థం కారాదని ఫస్ట్ ఏదో స్క్రిప్ట్ అని చెప్పి ఒక 4-5 దస్తాలు తీసుకొచ్చి దాంట్లో ఒక 2-3 లైన్స్ ఇచ్చేసి దీన్ని నువ్వు పోర్ట్రే చేయని చెప్పేసి, వన్స్ అది అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బాగా చేసావు, నీ పోర్ట్ఫోలియో సో అని చెప్పి ఇట్లా 25,000 ఇస్తే నీ పోర్ట్ఫోలియో మళ్ళీ మేము రీబిల్డ్ చేసి మేము పైకి పంపిస్తాం, అది ఇదని అంటారు. అంటే మనకు అది ఉండాలి విజ్ఞత, సో ఎవడు ఏంది అనేది. సింపుల్ పాయింట్ ఈస్ వెన్ సమ్వన్ ఆస్క్స్ యూ మనీ, నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నావా? డబ్బులు ఒక్క నిమిషం కార్తిక్, ఒక్క నిమిషం. డాక్టర్ గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పింది మీరే కదా, ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో 25,000 చెప్పింది మీరే కదా? నేను బ్రో ఇక్కడ అది కరెక్ట్, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా బెంగళూరులో ఉన్నటువంటి ఒక కాస్టింగ్ ఏజెన్సీ తోటే నాకు గుప్పనంత మనసు హీరోయిన్ రక్షణ తెచ్చుకున్నా. నేను గొప్ప పాయింట్, వాడు అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని ఉండొచ్చు, చెప్తాడు కూడా నాకు, సార్ బీయింగ్ ఏ కాస్టింగ్ ఏజెంట్ నేను సర్వే అవ్వాలంటే ఐ లాస్ట్ ద ఆర్టిస్ట్ వన్స్ షీ సెలెక్టెడ్. ఓకేనా? నాకు రక్షాను ముఖేష్ కూడా కాల్ చేశారు, సార్ మీరు పలానా చెప్పారట కదా, వాళ్ళు ఇది చేశారు మీ వల్ల అంటే, ఎస్ బాస్ నువ్వు స్టార్ మాలోకి వచ్చావు, ఎక్కడో నువ్వు ఇది చేసుకునేటోడివి, ఎక్కడో ఉండేది, యూఆర్ ఇన్ టు ప్రైమ్ టైమ్ ఇన్ స్టార్ మా. సో నేను ఏజెన్సీ హెల్ప్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు టైం లేకుండా ఉండే, నాకు ఒక పక్క ఆమె కథ ఆల్రెడీ ఇష్యూ నడుస్తుంది, రవికృష్ణ నవ్యాతో గోల్ తీరిపోతుంది నాకు. సో నాకు టైం ఉండి ఐ టుక్ హెల్ప్ ఆఫ్ కాస్టింగ్ ఏజెన్సీ. సో మీరు చెప్పిన ప్రాసెస్ కాస్టింగ్ ఏజెన్సీ చేస్తే తప్పులేదు, కానీ నేనేమంటానంటే మై క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. నిన్ను హీరోయిన్ చేస్తా షార్ట్ ఫిలిం లో, ఓకే, నువ్వు దాన్ని యూట్యూబ్ లో పెడతా, ఎవరికైనా చూపించుకో, 50,000 తీసుకురా అని అడిగితే మీ నాన్న నీకు డబ్బులు ఇస్తాడా? నాన్న నేను యూట్యూబ్ లో ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నా హీరోగా, ఓ 50,000 అంటే మీ నాన్న నీకు డబ్బులు ఇస్తాడా? ఒక సినిమా తీస్తున్నా 1,00,000 రూపాయలు ఇమ్మన్నాడు అంటే మీ నాన్న నీకు డబ్బులు ఇస్తాడా? 1,00,000. ఆర్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి మీరు చదువుకున్న డబ్బులు మీరు ఇస్తారా? ఫస్ట్ ఆ క్వశ్చన్ వేసుకుంటే ఏమైందంటే మన అయ్యే మనకి 1,00,000 ఇయ్యడు, వాడు ఎవడో రివర్స్ లో 25,000కి నాకు అవకాశం ఎట్లిస్తున్నారని మనం ఆలోచించుకోవాలి.
అదే ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్ ఉంది, నేను యాక్టింగ్ నేర్చేసుకొని, నేను వెరీ సింపుల్ విషయం చెప్తాను సార్, వెరీ సింపుల్ విషయం, మళ్ళీ సేమ్ అందరికి అర్థమయ్యేట్టుగా నేనే ఉన్నా సింగర్ ని, ప్రొఫెషనల్ సింగర్ ని, ఒక 6 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఒక సింగింగ్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో జాయిన్ అవ్వాలంటే కొంత ఫీజు కట్టాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఐడల్ కి ఎంట్రీ ఫామ్ లో ఫీజు కట్టాలనుకుంటే నేను కడతా. గొట్ ద పాయింట్. ఐ హ్యావ్ ఏ ఛాన్స్ అండ్ ఐ హ్యావ్ ఏ ఎబిలిటీ, ఐ కెన్ విన్. నేను ఏమంటానంటే కట్టడం కట్టించుకోకపోవడం కూడా లీగల్ గా ఎథికల్ గా కరెక్ట్ ఏమి కాదు. దట్స్ హ్యాపెన్ ఇన్ మార్కెట్ లో ప్రాసెస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అవకాశం ఇస్తున్నాడా ఈడ వాడెవడు, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఇంతమందిలో నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, నిన్ను నువ్వు నమ్మాలి కదా. జస్ట్ లైక్ అండ్ మనం బ్యాక్ డోర్ లో ఉద్యోగాలు ట్రై చేస్తాం సార్, అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు బ్యాక్ డోర్ లో ఉద్యోగం ట్రై చేస్తున్నావు అంటే నీకు సబ్జెక్ట్ రాదని నువ్వు ఒప్పుకుంటున్నట్టు, ఓకేనా. 3 నెలల తర్వాత వాడు పీకేస్తాడు, కానీ ఈ 3 నెలల్లో పేసులు చూసుకుని పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఫేక్ పెట్టుకొని దూకుతా, నీకు ఒక నమ్మకం ఉంటది. ఇక్కడ అందరూ అమీర్పేట ఇన్స్టిట్యూట్లలో సాఫ్ట్వేర్ ట్రై చేసి ఉంటే అందరూ బ్యాక్ డోర్ ట్రై చేసి ఉండే. బ్యాక్ డోర్ నువ్వు ట్రై చేస్తున్నావు అంటే ఏంటి, నీకు స్కిల్ లేకో, స్కిల్ ఉన్న చోట ఆన్ టైం కి నువ్వు ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకపోవడము, ఇంకోటి అవ్వకపోవడము వల్ల నీకు దొరకలే. అందుకే నువ్వు బ్యాక్ డోర్ ట్రై చేస్తున్నావు. సో బ్యాక్ డోర్ ట్రై చేసుకుంటే నువ్వు ఒప్పుకున్నట్టు కదా. అంటే నువ్వు డబ్బులు ఇస్తే నాకు చేత కాదు, నీ డబ్బులు తీసుకుని నాకు అవకాశం ఏంటని నువ్వు కొనుక్కుంటున్నావు అవకాశాన్ని, ఓకేనా. అది ఫేస్ కనిపించే ఆర్ట్ ఫామ్ లో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది బేసిక్ క్వశ్చన్. దట్స్ ఇట్. నేను చెప్పడం అయిపోయింది, మిగతా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని ఆ క్వశ్చన్ కి, అంటే డాక్టర్ గారు చెప్పిన దానికి ఐ గివెన్ దట్ పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు రక్ష గాని ముఖేష్ గౌడ్ గాని ఎట్లా ఆలోచిస్తారు, చలో వీడి వల్ల నాకు అవకాశం వచ్చింది, ఇవాళ మంచి పేరు వచ్చింది, రేపు అవార్డు అయింది, రేపు బిగ్ బాస్ కూడా పోతా, పోతే 20,000 వీడికి ఇచ్చేద్దాం, నేనైతే నెలకి 1,00,000 సంపాదించుకుంటాను కానీ లైట్ తీసుకుంటాడు. సో ఇప్పుడు ముఖేష్ గౌడ్ అనే రక్షకు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ రెడీ టు పే 15,000 to 20,000. దట్స్ హౌ ద బాంబే మోడల్ ఏజెన్సీ విల్ వర్క్స్. అది తప్పు కాదంటున్నాను నేను, కానీ రోడ్డు మీద పోయే వారికి 20,000 తీసుకొని నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్ హీరోయిన్ చేస్తా అంటే నువ్వు ఎట్లా నమ్మినావు అనేది నా క్వశ్చన్. వాడు 2 ఏళ్ల నుంచి కన్నడ సీరియల్ ట్రై చేస్తుంది. కాదు సార్, డాక్టర్ గారు అసలు ఏం చెప్పాలనుకున్నారో మొత్తం విందాం. పోర్ట్ఫోలియో చేపిద్దాం అన్నాడు అన్న తర్వాత ఏం జరిగిందో వినాలి కదా మనం. లేదు ఆయన చెప్పారు, దాని తర్వాత ఎవరో మాట్లాడారు, అప్పుడు నేను డాక్టర్ గారి దగ్గరికి వెనక్కి వెళ్ళా అని చెప్పేశాడు మొత్తం. యాక్చువల్ గా ఏంటంటే అంతే, అక్కడికి అది అయిపోయింది. నేనేంటంటే అంటే నాకు అనిపించాల మన దగ్గర అమౌంట్, నేను ఆల్రెడీ పోర్ట్ఫోలియో తెచ్చిన ఆల్రెడీ, అది బాగాలేదు మళ్ళీ వేరే చేయి అంటున్నాడు. అరే నీకు నా పెర్ఫార్మెన్స్ నచ్చి నేను నచ్చితే పోర్ట్ఫోలియోది ఏముందిరా బై, ఏదో ఒక పోర్ట్ఫోలియో నీకు ఆల్రెడీ ఇచ్చి ఉంచినా కదా, ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ డ్రాప్ అయినా అనమాట. కరెక్ట్. అంటే నేనేమంటున్నానంటే మీరు వెళ్ళింది సినిమా ఆఫీస్ కాదు, మీరు వెళ్ళింది కాస్టింగ్ ఏజెన్సీ ఆఫీస్ కి, అర్థమైందా. వాడి పని బ్రోకరేజ్ చేయడం. జోగ్ గారు ఫిలిం మేకింగ్ అండ్ టెక్నికాలిటీస్ అంటే మొత్తం కష్టాలను పడ్డ దెబ్బలే మాట్లాడుతున్నారు, మీరన్నా కొద్దిగా ప్రొడక్టివ్ అంటే టెక్నికల్ టాపిక్ లో రండి మాస్టర్. అదే అంటే ఈ రోజుల్లో కూడా ఇంత అవేర్నెస్ ఉన్న రోజులు ఫిల్మ్ మేకింగ్ అనేది ఇంటింటా చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఇంతలా అంటే ఎలా మోసపోతున్నారు అనేది నేను ఐఎమ్ వండరింగ్. కంప్లీట్ అవేర్నెస్ ఉంది కదా ఇప్పటికే, అంటే ఇంత డెస్పరేట్ గా ఇంకా ఉన్నారా జనాలు అని. లైక్ యాక్టర్స్ ఏజెన్సీ ఉంటది కదా, లైక్ దే సప్లై యాక్టర్స్ అని ఏజెన్సీ టైప్స్. నేను అలా పాజిటివ్ గా ఆలోచించాను. డిస్కషన్ లో నాకు నెగటివ్ థాట్స్ రాలేదు అసలు. ఆహా షోస్ ఏవేవో అన్నారు వాళ్ళు, ఏంటో అన్నా. అన్నిట్లో నువ్వు ఉంటా అన్నారు కదా, అన్నిట్లో నువ్వు ఉంటా అన్నారు కదా, ప్రామిస్ చేశారు కదా వాళ్ళు. మీ వాయిస్ కట్ అవుతుందండి. కాదు భయ్యా, అన్నిట్లో నువ్వు ఉంటావని ప్రామిస్ చేసే డబ్బులు తీసుకున్నారు కదా అంటున్నా. అట్లా అంటే ఇక 7,000 ఉన్న ప్రతి కూడా ఆర్టిస్టేనా అంటే ఇది కూడా జస్ట్ లైక్ అదర్ ప్రొఫెషన్స్ ఆర్ అదర్ జాబ్స్, ఇది కూడా డబ్బులు ఇచ్చి చేయించుకునే పని అండి. ఎవరైనా మన పేమెంట్ ఇచ్చి నిన్ను క్యారెక్టర్ ఇస్తున్నాను అంటేనే వెళ్ళండి తప్ప, నువ్వు డబ్బులు ఇస్తే నీ క్యారెక్టర్ ఇస్తాను అని మాత్రం డెస్పరేట్నెస్ తో లొంగిపోవద్దు. ట్రీట్ ఇట్ యాజ్ ఎ జాబ్, నథింగ్ మోర్ దెన్ లేదు. అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ సారీ లేదంటే పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి హీరో అవ్వాలనుకుంటున్నాడు, నేను హీరోనే చేస్తా అన్నాడు, వాడికి అవకాశం రాలేదు, ప్రొడక్షన్ లో పెట్టను. డైరెక్టర్ ఇంకా డబ్బులు ఇచ్చి నన్ను హీరో చేయడంలో అర్థం లేదు. సో డైరెక్టర్ బండి నడిపించేస్తాడు ముందు, నేను హీరోని చేస్తానని చెప్పి వాడి దగ్గర తీసుకొని, ఇది ప్రొడ్యూసర్ దొరకడు. హీరో అవ్వాలి అని అనుకుంటే అబ్బాయిని ప్రొడ్యూస్ చేయమను, ఐఎమ్ ఓకే విత్ ఇట్. లైక్ విశ్వక్సేన్ తీసుకున్నాడు కదా, అట్లా చేసుకోమను, క్రాఫ్ట్ నేర్చుకొని. తరుణ్ భాస్కర్ లాంటి పక్కన పెట్టుకోమను. బై కనీసం ఏమంటారు, ఒక
ఈ నగరానికి ఏమైంది, ఇలాంటి సినిమా బయటకు వస్తుంది కదా అట్లీస్ట్. కానీ నేను నిన్ను విశ్వక్షేణి చేస్తాను, నా దగ్గర అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది అని చెప్పి ఆడి దగ్గర డబ్బులు తీసుకుని వీడు బతికేస్తుంటాడు వీడు కృష్ణనగర్ దర్శకుడు. అలా అక్కడ ఇస్తుంది ఇబ్బంది మనకి. స్పెషల్లీ దిస్ ఇండస్ట్రీ ఇస్ ఆల్వేస్ లైక్ కొడు ముందా గుడ్డు ముందా లాంటిది. ఎవడో అవకాశం ఏంది ఎవడో తెలియదు. అవకాశం వచ్చిన తర్వాత వాడికి నువ్వు అవసరం లేదు. అంటే అందరూ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ఏమన్నా చేస్తేనే నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది. సో అక్కడ డైలమా అవుతారు, దాన్ని వాడు మిస్యూజ్ చేసుకుంటాడు. నేను నీకు ఎక్స్పీరియన్స్ ఇస్తాను, ఎక్స్పీరియన్స్ డబ్బులు ఇస్తే రాదు, చేస్తే వస్తుంది అన్నది మనం మిస్ అవుతున్నాం రాజుకుంటున్నాం. నీకు ఎక్స్పీరియన్స్ కావాలంటే రీల్స్ చేసుకో, నాటకం చేసుకో, సీరియల్స్ లో ట్రై చేయి, ఒక 10 చోట్ల తిరుగు, ఒక 6 నెలల నుంచి సంవత్సరం ఇదే పనులు తిరుగు. దెన్ యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ ఆల్సో. అది మిస్ అవుతాం మనం. అదే ఇంతమంది వచ్చారు కానీ అందరూ ధ్యానం చేసుకుంటున్నారు కదా, ఏమవుతున్నారు ఇంకా అసలు అంటే ఇద్దరు చేస్తే బ్రో 40 రోజులు మాట్లాడుకుంటే ఒక క్యూఏ సెకండ్ రన్ అన్నట్టు. నేను ఒక్కడిని చెప్తే ప్రవచనం అవుతుంది, క్యూఏ అని టైటిల్ పెట్టి ప్రవచనం చెప్తే నన్ను తిట్టుకుంటారు జనాలు రేపొద్దున ఇది ఉన్నోళ్ళని నాకు తెలుసు. బ్రో అయితే ఇది క్రౌడ్ ఫండింగ్ ఎంతవరకు వర్కౌట్ అయింది అంటారు పివిఆర్ బ్రో? బ్రో ఉన్నారా? యోగి గారు మీరైనా చెప్పండి సార్, క్రౌడ్ ఫండింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎవరి మాట వినిపించట్లేదా లేకపోతే లేదు, ఎవరు మాట్లాడలే. ఆస్కింగ్ అబౌట్ క్రౌడ్ ఫండింగ్. అంటే ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ఉంటుంది కదా, అది ఎంతవరకు వర్కౌట్ అవ్వచ్చు? some extent crowd funding will help you complete the project by not for the sales. Crowd funding workout అవుతుంది. నన్ను అడిగితే కత్తి మహేష్, కొబ్బరిమట్ట తీసిన నా ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ తో ఒక 100 సినిమాలు వచ్చినాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 ఏళ్ల దీంతో. అందులో ఒకే ఒక హిట్ అయిన సినిమా కన్నడ లూసి. మిగతా క్రౌడ్ ఫండింగ్ సినిమా హిట్ అయిన దాఖలాలు నాకు అనిపిస్తుంది. క్రౌడ్ ఫండ్ తో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది కానీ క్రౌడ్ ఫండ్ తో యూ కాంట్ సెల్ ద ప్రాజెక్ట్. యా అదే చెప్దాం అనుకున్నాను, అది కొంచెం ఫోన్ అన్లాక్ అవ్వడం టైం పట్టింది. అది క్రౌడ్ ఫండింగ్ పెద్దగా ఎంకరేజ్ చేయదగ్గ విషయం నా దృష్టిలో అయితే కాదండి. అది అంటే క్రౌడ్ ఫండింగ్ అంటే ఎట్లా అండి, ఎలా పుల్ చేస్తారని మీ ఉద్దేశం తెలియదు కానీ నార్మల్గా ఇప్పుడు పివిఆర్ గారు చెప్పిన క్రౌడ్ ఫండింగ్ వాళ్ళు టీమ్ ఫండింగ్ చేసుకున్నారు అనుకుంటా. ఇట్ ఈస్ నాట్ లైక్ పబ్లిక్ నుంచి ఫండ్స్ రేస్ చేసింది అయితే కాదు. పబ్లిక్ నుంచి కొబ్బరిమట్ట రూపక్ రెన్నాల్ గారు చేశారు కానీ అదే అంటున్నాను. క్రౌడ్ ఫండింగ్ ఫేస్బుక్ లో 500 రూపాయలు కొట్టిన వాడి పేరు కూడా వేశారు వాళ్ళు నిర్మాతలకు. అలానే తెలుగులో కూడా ఒకటి చేసినట్టున్నారు ఏదో. కానీ దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అంటే ఏదో చెయ్యాలి అనుకోవడం నేను పర్సనల్ గా అయితే ఎంకరేజ్ చేయనండి. ఎందుకంటే అంటే ఏం చేయగలరు దానివల్ల? సేలబుల్ ప్రోడక్ట్ అయితే చేయలేం మీరు అన్నట్టుగా. జస్ట్ అంటే ఒక ఏమంటారు, ఒక ఆస్పిరెంట్ గా ఏదో ఒక డెమో లాగా తీసుకున్నాను, పెట్టుకున్నాను, నలుగురికి నా ఫ్రెండ్స్ కి చూపించుకున్నాను అన్న దానికే తప్ప సేలబుల్ ప్రోడక్ట్ అయితే చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలంటే అండి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ టైం ఫ్రేమ్ లో సినిమా అనేది చాలా టెక్నికలీ అడ్వాన్స్డ్ ఇదైపోయింది. సో దానికి తగ్గట్టుగా మళ్ళీ నేను 0 నుంచి స్టార్ట్ చేస్తా అంటే అవ్వదు. ఇప్పుడున్న స్టాండర్డ్స్ లోనే చేయగలగాలి. అది ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది? దానికి తగ్గ మనీ పెట్టగలిగితేనే, దానికి తగ్గ కాస్టింగ్ పెట్టగలిగితేనే, దానికి తగ్గ స్టోరీస్ కానీ టెక్నికల్ గా అన్నీ పెట్టగలిగితేనే సాధ్యం అవుతుంది. 0 నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తా, నేను కొత్త కథ చెప్తానంటే చూడడానికి జనం రెడీగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పబ్లిష్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి ఎవరు దొరకరు రియాలిటీలో చెప్పాలంటే. అంటే ఒకప్పుడైతే ఓన్లీ థియేటర్స్ ఉండేవి కదా, ఇప్పుడు ఓటీటీ అని వచ్చినాయి కదా. వై డోంట్ వి గో ఫర్ దట్ అని చెప్పి. అమ్మో అదే అండి, అప్పుడు అందరూ అలానే అనుకున్నారు. థియేటర్లు ఎవరు దొరకట్లేదు, కొత్త ఫిల్మ్ మేకర్స్ అందరికి ఓటీటీ పెద్ద ఆపర్చునిటీ కింద నిలుస్తుంది అని అనుకున్నారు తప్ప థియేటర్ రిలీజ్ ఇప్పుడు ఈజీ అయిపోయింది చెప్పాలంటే. ఓటీటీకి మీరు వెళ్తే
వాళ్ళు మామూలుగా కండిషన్స్ ఉండవు వాళ్ళవి. స్టార్ కాస్ట్ ఉండాలి, బడ్జెట్ హై బడ్జెట్ లో చేసి ఉండాలి. అంటే జనాలు ఇది చూడడానికి సిద్ధంగా ఉన్నారు అనే ప్రోడక్ట్ నే వాళ్ళు కనీసం చూస్తున్నారు. కనీసం ప్రీవ్యూ కూడా చూడట్లేదు వాళ్ళు. కొత్త వాడిని నేను కొత్త వాళ్ళతో చేసామండి, ఇది ఒక కొత్త స్టోరీ తీసామని అంటే కనీసం ప్రీవ్యూ కూడా చూడట్లేదు. వాళ్ళకి వాళ్ళ స్టాండర్డ్స్ ఇంకా హై ఉన్నాయి. థియేటర్ రిలీజ్ ఇప్పుడు మీరు డబ్బులు ఉంటే థియేటర్ రిలీజ్ ఈజీగా చేసుకోవచ్చు, ఎవరు ఆపేవాళ్ళు లేరు. బట్ మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత మంచి ప్రోడక్ట్ తీసినా, అందులో ఓటీటీ వాళ్ళు చాలా కండిషన్స్ తో ఉన్నారు అది తీసుకోవడానికి. ఇప్పుడు యోగి గారు చెప్పిన దానికి నేను జస్ట్ కంటిన్యూ ఏం చెప్పాల్సుకున్నానంటే, పిచ్ డెక్ లో అంటే ఓటీటీకి సబ్మిట్ చేసే స్క్రిప్ట్ లో మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే, ఫ్లాప్ అయినా కానీ వాడు ఒక సినిమా డైరెక్ట్ చేసి ఉండాలి అని ఒక క్లాస్ పెట్టాడు. సో కొత్త వాడికి అవకాశం ఓటీటీలో పెద్ద బూత్. ఎక్సెప్ట్ నువ్వు ప్రొడక్షన్ ఏదో ఉంది, అమెజాన్ ప్రైమ్ లో 40-60 షేర్ కింద ఏదో ఒకటి పెట్టుకోండి సార్, నాకు దీని నుంచి అంటే నేను చేసేది నా ఓటీటీకి వచ్చినట్టు నాకు ఉంటారు అని లాబింగ్ చేసుకొని ఆ ఛానల్ వాడితే ఏమన్నా గట్టి రికమెండేట్ చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకటి. రెండు, వాడు కెమెరా ఎక్విప్మెంట్ తో సహా డిసైడ్ చేస్తాడు. దరిద్రం ఏంటంటే ఓటీటీలో ఇవాళ మీరు కథ చెప్తే అది కమర్షియల్ టీమ్కి వెళ్ళి అప్రూవ్ అయ్యి, క్రియేటివ్ టీమ్కి వెళ్ళి అప్రూవ్ అయ్యి, అందులో ఆర్టిస్టులు అప్రూవ్ అయ్యి ఎంత అయిపోసరికి వెళ్ళి మీరు అనుకున్న ఆర్టిస్ట్ టైంకి దొరకకపోతే వాడు బడ్జెట్ రిలీజ్ చేయడు. ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత డెమో 2 ఎపిసోడ్లు చేయ బాబు, మిగతాది నేను చూస్తామంటే నువ్వు సొంత డబ్బులతోనో ఒక ప్రొడ్యూసర్ను పట్టుకొని మంచి ప్రొడక్షన్ పట్టుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఒక 650 లిస్ట్ లో మీరు క్యూలో ఉంటుంది అనమాట మిగతా డబ్బులు రిలీజ్ చేయడానికి. ఇది ఒక టార్చర్ ఉంది. దీన్ని బట్టి జనాలందరూ ఏమనుకున్నారంటే, మేము సినిమా తీసేస్తాము, ఓటీటీ కూడా పక్కా కొంటాను నా సినిమా అనే ఫీలింగ్ తీసేస్తున్నారు. ఇక్కడ దరిద్రం ఏమైపోతుందంటే, వాడు ఎందుకు కొనాలన్నా, నేనేదో మిఠాయి తయారు చేసా వచ్చి అందరూ కొనుక్కోవాలి అంటే అసలు అది ఉందని తెలియాలి కదా నాకు. అదే మామూలు సినిమా అనుకోండి, థియేటర్ బేస్డ్ సినిమా అనుకోండి, వాడు ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాడు, వాడు ఒక న్యూస్ రిలీజ్ చేస్తాడు, వెనక ఈనాడు సినిమా పేజీలో వేస్తాడు, లేకపోతే ఆంధ్రభూమి వినడానికి ఒక ఆర్టికల్ రాయిస్తాడు, లేకపోతే గ్రేట్ ఆంధ్ర వాడికి దగ్గరికి వెళ్ళి ఒక ఐడిల్ బ్రెయిన్ లోని ఒక పోస్ట్ వేసుకుంటాడు, సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్రెండ్స్ తో పుష్ చేస్తాడు, ఒక రిలీజ్ చేస్తాడు, ఒక పక్కల క్యాన్ పెట్టి కొద్దిగా ప్రెస్ మీట్ పెడతాడు, ఆల్ ద బెస్ట్ చెప్పిస్తాడు, యూట్యూబ్ లో 4 సాంగ్స్ రిలీజ్ చేస్తాడు. సో ఈ యాక్టివిటీ ఎంతో కొంత నాకు డబ్బింగ్ రైట్స్ కానీ, శాటిలైట్ రైట్స్ కానీ, ఆర్ యూట్యూబ్ రైట్స్ కానీ ఉపయోగపడుతుంది. నన్ను నమ్మి, నా కథని నమ్మి డబ్బులు పెట్టినవాడు. అదే మీరు క్రౌడ్ ఫండింగ్ లోకి వెళ్ళారనుకోండి, ఒకడు ఓన్లీ డిజిటల్ రైట్స్ కావాలంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సినిమా కానీ ₹1,00,00,000 ఖర్చు, నేను 25 లక్షలు ప్రొడ్యూసర్ని పెట్టా, 75 లక్షలు క్రౌడ్ ఫండింగ్ అన్నా. యోగి 10 లక్షలు ఇచ్చాడు, శ్రీనివాస్ గారు 5 లక్షలు ఇచ్చారు, డాక్టర్ గారు ఇంకో 10 లక్షలు ఇచ్చారు, మైండ్ స్పేస్ ఒక 30 లక్షలు ఇచ్చాడు అని అనుకుందాం. ఇప్పుడు నేను విలువలో ఎవరికి రైట్స్ రాయాలి? డబ్బింగ్ రైట్స్ ఒకడు అడుగుతాడు, ఒకడు అడుగుతాడు. అగ్రిమెంట్ ఎవరితో చేయాలి? ఈ 6 ఓటీటీ వాడు. ఈ ఇష్యూస్ ఉంటాయి క్రౌడ్ ఫండింగ్ లో, బికాస్ సెల్లబుల్ విల్ బి ద వెరీ హార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్ అని చెప్పి. లేదు సార్, అంటే నేనే క్వశ్చన్ అడగాలో నాకు తెలియట్లేదు, అందుకని మ్యూట్ లో ఉన్నా. అంటే యాక్చువల్ గా అంటే నేను ఇంతకు ముందు ఏ థాట్ తో ఉండేటోడిని అంటే, ఓకేలే మరి మనం విశ్వక్సేన్లో మొత్తం అంతా బడ్జెట్ పెట్టేంత మనకి లేదు, కొన్ని అట్లీస్ట్ ఇట్లా ఒక 4-5 కలిసి క్రౌడ్ ఫండింగ్ చేసుకుని ఒక మంచి టాపిక్ తీసేసుకుని ట్రై చేద్దాం, ఓటీటీ అయినా ట్రై చేసుకోవచ్చు ఏదో ఒక రకంగా అనే ఉద్దేశంతో నేను అనుకున్నాను. అంటే మీరు చెప్పినాక నాకేంటంటే ఉన్న హోప్స్, థాట్స్ అన్ని పోయినాయి అనమాట. సార్ అట్లా చేయొచ్చు. అట్లా చేసి మీరు ఏం చేస్తారంటే, సైన్మాన్ లాంటి సినిమా చేస్తే తరుణ్ భాస్కర్ లాగా మీ టీం బయటకు వస్తే మీకు పెళ్లి చూపులు లాంటి అవకాశం రామానాయుడు నుంచి వస్తుంది. అదే మనోడు క్రౌడ్ ఇప్పుడు ఒక్క ప్రొడ్యూసర్ ఒప్పించకుండా 4 చేత డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇంతమంది మనోడు అన్నారంటే మనోడు విషయం ఉంది అని మీకు అదొక మార్కెటింగ్ పాయింట్ అవుతుంది ప్రొడ్యూసర్ దగ్గర. అది తప్పు ప్రాసెస్ నేను అంటున్నా, కానీ దాని నుంచి డబ్బులు రావు, అది ప్రిపేర్డ్ అయి ఉండాలి డబ్బులు పెట్టేవాడు. అది నా పాయింట్. యూ కాంట్ మేక్ ఇట్ ఇంటూ ప్రాఫిట్ క్రౌడ్ ఫండింగ్ ఫిలిం, బట్ యూ కెన్ కంప్లీట్ ద ఫిలిం. లేదు పెట్టే అంటే తీసే ఫస్ట్ మూవీ నుంచి పైసల గురించి ఆలోచిస్తే అసలు ముందుకు పోలేవనే థాట్ మాది. నేను వెంటనే సార్ మ్యూచువల్ ఫండ్స్ లోనో రియల్ ఎస్టేట్ లోనో పెట్టుకోండి సార్, సినిమా తీయకండి అని చెప్తాను. అట్లా చెప్పిన ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు, నన్ను తిట్టిన జనాలు యాక్చువల్గా ఏంటంటే అదే మేమంతా కొత్త క్రౌడ్ కదా, సో ఈవెన్ ఎవరు రావట్లేదు. ముగ్గురికి మేము చాలా ట్రై చేసినాం. నేను ఒక్కడికి పోయి స్టోరీ చెప్పి కొటేషన్ ఎంత అంటే 1 crore అంటే వాడు 2025లో తీసేసా అంటున్నాడు. అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే కూరగాయల వ్యాపారం అయ్యింది అనిపించింది నాకు.
ఏం చేస్తాం ఇక. అందుకనే ఇక ఇట్లా కాదు మంది, కాస్త లేట్ అయినా ఏదో ఒకటి చేసేసి మనమే ఇంకా ట్రై చేద్దాంలే అనే థాట్ లో ఇంకా అది అనుకుంటున్నాం. బట్ ఈ క్రౌడ్ ఫండింగ్ అనేది వర్కౌట్ కాదని మీరు అంటున్నారు, సో కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఐ కంప్లీట్లీ డిస్కరేజ్ అండి క్రౌడ్ ఫండింగ్ అనేది. I have a question for Yogi ji and PVR. కదా అదే అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్నదంతా పెట్టి అట్లీస్ట్ రిటర్న్స్ లో ఒక దాంట్లో ఒక 50% కూడా రాలేదంటే మళ్ళీ నెక్స్ట్ మనం అంటే మన విజన్ పోయిద్ది అనమాట అని అనిపిస్తుంది నాకు ఎందుకు. మీరు ఎట్లా యాక్చువల్ గా మీ వాయిస్ వినిపించలేదో చెప్పారు. వినిపిస్తుందా అండి ఇప్పుడు? చెప్పండి. నమస్కారం అందరూ. ఓకే ఓకే. క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారి క్వశ్చన్ కి ఎక్స్టెన్షన్, డాక్టర్ ఇంజనీర్ గారి క్వశ్చన్ కి. ఇంట్రెస్టింగ్ నేమ్ బై ది వే. సో సి ఇప్పుడు ఒకటేసారి మన దగ్గర యాజ్ అ డైరెక్టర్ అనుకున్నా సరే, ఒక యాక్టర్ అనుకున్నా సరే, మన దగ్గర చాలా స్టోరీస్ ఉంటాయి కదా. సో మనము రావటమే ఎందుకు హై బడ్జెట్ తోని ఒక సీన్ రాకుండా ఒక లో బడ్జెట్ దాంతో రావచ్చు కదా. సో క్వశ్చన్ ఇప్పుడు ఓకే నౌ ఐ హావ్ సమ్ టైం. సో ఇప్పుడు మన ఈ క్యాండిడేట్ ఉన్నారు తరుణ్ భాస్కర్, ద వే హీ హాజ్ అప్రోచ్ హిస్ కెరియర్ వాస్ ఫెంటాస్టిక్. ఒక సింగిల్ 1% షార్ట్ ఫిలిమ్స్ నుంచి అనుకోకుండా షార్ట్ ఫిలిం వాజ్ అమేజింగ్, లైక్ మోస్ట్ బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్ ఐ ఎవర్ వాచ్. ఆ తర్వాత సినిమాలో తన క్యాస్ట్ ని చూసుకున్నాడు, అంటే రాహుల్ రామకృష్ణ కానీ లేదా మిగతా యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ చూసుకొని హీ మేడ్ హిజ్ ఓన్ థింగ్. ఆ తర్వాత యాడ్ ఫిలిమ్స్ దిగి ఆ తర్వాత ఫైనల్ పెళ్లి చూపులకు కూడా అంత ఏయంగా కూడా పెళ్లి చూపులకు చాలా కష్టమైంది ఆయనకి. హౌఎవర్ హీ వాజ్ ఏబుల్ టు క్రాక్ ఇట్ అప్ బిగ్. ఆ తర్వాత అట్లా మనం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పైకి వస్తే బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ ఫిట్ ఇన్ టు ఎనీ జార్. అంటే ఒకడు వచ్చి నాకు యాడ్ ఫిలిం కావాలంటే చేసేయగలుగుతారు, ఒకడు వచ్చేసి లేదు నాకు ఒక వెబ్ సిరీస్ కావాలంటే చేసేయగలుగుతారు, లేదు నాకు ఒకటి దాన్ని ఏమంటారు మల్టిపుల్ స్టోరీస్ కలిపి ఉంటాయి కదా ఏమంటారు వాటిని, ఆంథాలజీ కావాలంటే అది చేయగలుగుతారు. సో సో ఇది ఐ థింక్ దట్స్ హౌ వీ నీడ్ టు అప్రోచ్ అని నా అభిప్రాయం. మీరు దాన్ని ఓకే అంటారా, ఓకే అనరా? మీ యు ఆల్ వెటరన్ పీపుల్. థ్యాంక్ యూ. మరి ఇది కమ్మగడుతున్నట్టు అర్థమవుతుంది. అదే ఇప్పుడు ఆయన చిన్నగా ఏమీ రాలేదు. పెళ్లి చూపులు ఇస్ నాట్ మేడ్ యూనో జనాలు అనుకున్నంత తక్కువ బడ్జెట్ లో ఏం తీసేయలేదు. అంటే లో బడ్జెట్ ఈజ్ గుడ్, బట్ ఆ మాత్రం అది ప్రొఫెషనల్ గా తీశారు, డబ్బులు ఆ కథకి ఎంత కావాలో అంత పెట్టారు. ఇక్కడ లో బడ్జెట్ ఏంటంటే మరీ అంటే షార్ట్ ఫిలిమ్స్ 30 minutes స్టోరీ ఏమని 50,000 తీసేస్తున్నారు కదా, ₹1,00,000 తీసేస్తున్నారు కదా. ఇంకొక 2 లక్షలు 3 లక్షలు యాడ్ చేస్తే 2 hours మూవీ అయిపోతుంది కదా. ఈ లెక్కలోకి వెళ్ళిపోయారు ఈ డెమో ఫిలింలు షార్ట్ ఫిలింలు చూసి. అది వర్కౌట్ అవ్వదు. 25 lakhs కాదు కదా. ఇప్పుడు లో బడ్జెట్ అంటే ఓకే, పెళ్లి చూపులకు పెట్టినంత బడ్జెట్ తోనే మంచి స్టోరీ తీయొచ్చేమో, కానీ మరీ 25 lakhs 50 lakhs 60 lakhs పెట్టి సినిమా తీసేస్తాం అని అపోహలో ఉంటున్నారు కదా. అది నేను డిస్కస్ చేస్తాను. పెళ్లి చూపులు ఇస్ నాట్ లో బడ్జెట్ మూవీ ఫర్ డెబ్యూ డైరెక్టర్. అదే యోగి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ క్యాండిడేట్ డెబ్యూ డైరెక్టర్ మనకు అంటే ఫిలిం ఇండస్ట్రీ సైడ్ ఫిలిం కాన్సెప్ట్ లో ఎస్ యువర్ రైట్, హీజ్ ఎ డెబ్యూ డైరెక్టర్. బట్ అప్పటికి మైండ్ బ్లోయింగ్ ప్రెసెన్స్ ఉంది ఆయనకు ఆల్రెడీ. ఇప్పుడు ముంబైలో చాలా మంది తెలుసు తనకి, అంటే అతని ఇంటర్వ్యూ విని చెప్తున్నాను నేను. he has done a lot of groundwork and then it is pretty easy for him. Then what he has done is he has formed his own batch. వాళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అసలు దే ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. ఐ వుడ్ రాదర్ సే విశ్వక్ సేన్ గానీ, దేవరకొండ గానీ, ప్రియదర్శి మొన్న ఒక సినిమా తీసిండు చేనేత కార్యక్రమం అది ఆయన మీద, అది మల్లయ్యారా కరెక్ట్. దట్ ఈస్ హౌ థింగ్స్ షుడ్ వర్క్. అదే అంటున్నాం కదా, అలానే వర్క్ చేయాలి. సో వాట్ పీపుల్ హూ అంటే ఇట్స్ ఆల్ ఇన్ ద ఏజ్ ఆల్సో. ఇప్పుడు నాలాగా 40లో ఉన్నోడు వచ్చి సినిమా తీసుకుంటాను ఇప్పుడు నాకు ₹1,00,000 అంటే వాడు భయపడతారు ఎవరైనా సరే. ఇలాంటి ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మూట కట్టి ఖర్చు పెట్టి సినిమా తీసి దాన్ని బాగా పబ్లిసిటీ చేసి కమర్షియల్ గా హిట్ చేసుకోగలిగితే
దట్ ఈస్ సజెస్టబుల్. లేదంటే మంచి ఫ్రెండ్స్ చేసుకొని ఆ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ మనకి చేసుకొని మనకి నమ్మకంగా పెట్టగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే దట్ ఈస్. బట్ క్రౌడ్ సేమ్ ఫండింగ్ లైక్ స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్. స్టార్ట్అప్ కి ఒక మూవీ మేకింగ్ కి తేడా లేదు. అంతే. స్టార్ట్అప్ ఏంటి అంటే యూ గెట్ ఇన్ టు స్టార్ట్అప్ బై షోయింగ్ లైక్ ఫ్యూచర్ లో నీకు బెనిఫిట్ అవుతుంది. మూవీ కూడా అంతే, నువ్వు అట్లేం తీయాలి, దానంలా అంతే. జనాలను అడగొద్దు. అడగద్దు, వర్కౌట్ కాదు. సో కానీ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎట్లా చేస్తామంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ పెట్టాలనుకోండి, తెలివైనోడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒక స్పాట్ చూసుకొని అక్కడ ఒక బండి చిన్నగా ఒక అదేంటది బేసిక్ ఇన్వెస్ట్మెంట్ తోని ఒక వీల్స్ మీద రెస్టారెంట్ పెట్టి చూస్తాడు. దాని ఏమంటారు కదా మన పెళ్లి చూపులో పెట్టినట్టు. ఆ తర్వాత ఇంకో రెస్టారెంట్ లో పని చేస్తాడు. సో దట్ ఈ అండర్స్టాండ్ సాధక బాధకాలన్నీ తెలుసుకొని ఆ తర్వాత దిగుతాడు. ఒరిజినల్ గా నా ఎక్స్పీరియన్స్ ఇది, నేను ఇన్ని వేయగలి కానీ ప్రొడ్యూసర్ వెళ్ళి చెప్తే ప్రొడ్యూసర్ నమ్మకం వస్తుంది. అవుట్ ఆఫ్ బ్లూ నాకు స్టోరీ డబ్బులున్నోడు ఏం చేస్తాడంటే ఇట్లా తిరిగినోని కొనేసుకుంటాడు డైరెక్ట్ గా. అంటే మొత్తం మెయింటైన్ చేయండి. సమ్ టైమ్స్ ఇట్ ఆల్సో వర్క్స్. అది అంటే మనం అనుకోవటం వేరు, మనకు ఆ టాలెంట్ ఉండటం వేరు. సో మనకు ఆ టాలెంట్ ఉందో లేదో అనేది మనం ఎక్స్పెరిమెంటేషన్ చేస్తే తప్ప, మన మీద మనం ఎక్స్పెరిమెంటేషన్ చేసుకుంటే తప్ప మనకు అర్థం కాదు. అంతే కదా. కనీసం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒకటి చూసా, మన ఈ క్యాడ్బరీ యాడ్ ఒకటి, మన ఆర్ఆర్ఆర్ ఎన్టీ రామారావుని జూనియర్ ఎన్టీఆర్ ని బంధించిన సీన్ ఉంటది కదా, దాంట్లో క్యాడ్బరీ యాడ్ ఎడిటింగ్ అమేజింగ్ చేసిన ఎవడో, అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది యాడ్. అంటే అది దట్స్ హౌ యూ అట్లీస్ట్ యూ స్టార్ట్ ఇంప్రింటింగ్ యువర్ ప్రెజెన్స్ ఇన్ టు ద ఇండస్ట్రీ, దట్ ఆటోమేటికలీ ఎవాల్వ్స్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ అని నా అభిప్రాయం. అంటే ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు దర్ యంగ్ ఏజ్. కానీ మాలాంటి ముష్టిలకి కాన్సెప్ట్ వేర్లేండి. సో జస్ట్ ఓకే, ఆ యాంగిల్ లో మీరు అప్రోచ్ అయితే ఎవరైతే ఇక్కడ హూ ఆర్ ఆస్పైరింగ్ దే డోంట్ గెట్ డిస్కరేజ్డ్ అని చెప్తున్నా పీవీఆర్ అండ్ యోగి భాయ్. లేదు, డెఫినెట్ గా డిస్కరేజ్ చేస్తాం, చెయ్యాలి. ఎందుకంటే చేతులు కాల్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకు ఇంకొకరు కాలనివ్వాలి? మీరు చెప్పే ప్రాసెస్ వేరు మైండ్ స్పేక్, మీరు చెప్పే ప్రాసెస్ ఎంటైర్లీ డిఫరెంట్. దట్ ఈస్ హౌ ఐడియల్లీ ఇట్ హ్యాస్ టు బి. మీరు చెప్తున్న ప్రాసెస్ వేరే, నా దగ్గర కథ ఉంది, 25 lakhs 30 lakhs లో నేను తీసేయగలుగుతా, క్రౌడ్ పుల్లింగ్ చేస్తా అని అనుకోవడం వేరే, ఆ కాన్సెప్ట్ వేరే. మీరు ఓవర్ లెర్నింగ్ స్టేజ్ చెప్తున్నారు, ఒక ట్రెడిషనల్ ప్రాసెస్ చెప్తున్నారు మీరు. అదే నేను ఏమంటున్నా అంటే డోంట్ అట్లా నాకు 30 లక్షలు కావాలి, నాకు క్రౌడ్ చేస్తాను, నా రెప్యుటేషన్ అంత పెడతా, లేదా మా పేరెంట్స్ హాస్టల్ అమ్మేసి నేను సినిమా తీస్తా, నాకు నమ్మకం ఉంది, ఇవన్నీ ఓకే. ఇఫ్ యు ఆర్ సో కాన్ఫిడెంట్, ఇక ఎవరు ఆపలేరంటే ఏం చేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ హాస్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ అండ్ హీ హెస్ బికమ్ బిల్ గేట్స్. సో నువ్వు బిల్ గేట్స్ లాంటి అయితే ఆటోమేటిక్గా నేను ఎవరు ఆపలేడు. అది at the same time you need to understand how much caliber do you have. నమ్మకం ఒక్కటే సరిపోదు, అది మ్యాటర్స్ a lot. నేను మీరు అనేది చెప్తున్నాను, కాకపోతే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఫస్ట్ ప్లే రంజీస్, దెన్ ఫోకస్ ఆన్ వన్ డేస్. ఆ రంజీస్ ఆడకుండా డైరెక్ట్ వన్ డేస్ ఆడగలుగుతాను నేను అంటే ఇట్స్ డేంజరస్ అని చెప్తున్నాను. నేను కూడా అదే చెప్తున్నా, కానీ I'm asking them to try it out small. అదే లైక్ షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు, డెమో ఫిల్మ్స్ చేయొచ్చు, అది అవకాశం కోసం ఒక పోర్ట్ఫోలియో లాగా వాడాలి తప్ప, నేను సినిమా తీసేసి రిలీజ్ చేస్తా కమర్షియల్ గా దాని నుంచి సక్సెస్ అవుతా అనే అవ్వచ్చు, అవ్వలేరు అని కాదు, అవ్వచ్చు, ఛాన్సెస్ ఉంటాయి, బట్ ప్రాబిలిటీ ఈజ్ వెరీ లెస్. నేను ఎంకరేజ్ చేయను అంటున్నాను. ఎందుకు ఓపెన్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం. టిఎన్ఆర్ లాంటి వాడు ఇంటర్వ్యూ చేసిన మీ సూర్య పరిస్థితి ఏమని చెప్పు. సూర్యోదయం అదేంటి, అది సినిమా పరిస్థితి. సూర్యాస్తమైన ఒక సినిమా చూసాడు, ఆ గ్యాంగ్ రేపు, రేపు నాది, ఈ గ్యాంగ్ రేపు మీది, సేమ్ ఒకటి ఉంటుంది. యూట్యూబ్ లో ఫిలిమ్స్ రిలీజ్ చేస్తాడు, చివరికి థియేటర్ దొరక్క. సూర్యాస్తమైన డైరెక్టర్ అబ్బా, పర్వర్టెడ్ సోలు గుర్తుందా మీకు? ఇప్పుడు వాడు ఏమంటాడంటే, బొచ్చసారి యూనియన్ రేట్లు నేను నా డబ్బులతో డైవర్స్ అయినా పిల్లాన్ని పక్కన పెట్టి 30 లక్షల్లో తీసిన, నా సినిమా గొప్పది, అదే 30 లక్షలు నేను థియేటర్ సినిమా చేస్తా అంటాడు వాడు. అర్థమైందా నీకు? గోప్రోతో చేసేస్తాను నేను సినిమా, ఆర్జీవీ గోప్రోతో కంపెనీ చేయలేదా, నేను చేస్తే తప్పేనా అంటాడు వాడు. అర్థమైందా మీకు?
వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే కొత్త కొత్త మిస్లీడ్ అవుతుంది. 30 లక్షల సినిమా చేస్తా అని ఆల్రెడీ వాడు చెప్తుంటే నువ్వేంద్ర ₹1,00,00,000 అంటున్నట్టు. నేనేమంటా అంటే సార్ మీకు అర్థం కావట్లేదు, నేను సెన్సార్ బోర్డుకి వెళితే ఓకేనా, లేదా నేను ఒక ప్రివ్యూ చెయ్యాలి అంటే నేను ఫిలిం సిటీలోనో లేకపోతే ఫిలిం క్లబ్ లోనో అన్నపూర్ణలోనో ఒక ప్రివ్యూ చేయాలంటే నేను క్యూబ్ కన్వర్ట్ చేయాలి. క్యూబ్ కన్వర్ట్ చేయాలంటే సెన్సార్ సర్టిఫికేట్ కావాలి. సెన్సార్ సర్టిఫికేట్ కావాలంటే నాకు యూనియన్ క్రాఫ్ట్ అందరూ సిగ్నేచర్ చేయాలి. ఈవెన్ దో నా హీరో మాకి సంబంధించకపోయినా, నా డైరెక్టర్ యూనియన్ లేకపోయినా, నేను ఎక్కడో ఒక మేనేజర్ ను ఒక డిఓపిను యూనియన్ నుండి వాడుకుంటా. వాడు సర్టిఫికేట్ చూపించి నేను యూఏ తెచ్చుకుంటా. అప్పుడు నాకు డిస్ట్రిబ్యూటర్ వస్తాడు. వెరీ సింపుల్. ఇప్పుడు పెళ్లి చూపులు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, పెళ్లి చూపులుకి చేయడానికి ముందు దాదాపు 2.5 సంవత్సరాలు అదే కాంపౌండ్ లో బట్టలు చెప్పుకున్నాడు తరుణ్ భాస్కర్. తర్వాత ఫస్ట్ అది నమ్మకపోయినా కూడా రాజ్ కందుకూరి డిస్ట్రిబ్యూషన్ త్రిషా సినిమాకి రామారావు హెల్ప్ చేస్తే ఇగో ఈ అబ్బాయి ఉన్నాడు, ఆల్రెడీ మద్రాసు ఇద్దరు ఒక 10, ఈ అబ్బాయికి 20 పెట్టుకున్నారు, ఇంకొక 30-40 పెట్టుకుంటే సరిపోద్ది అంటే దెన్ దేర్ ఈస్ అ ప్రాసెస్. మధ్యలో వచ్చినటువంటి వాడు రాజ్ కందుకూరి. కానీ రాజ్ కందుకూరి ఒరిజినల్ గా 55 పెట్టాడు. పెట్టిన తర్వాత 85-90లో వీళ్ళకి ఫస్ట్ కాపీ రెడీ అయితే ఇందులో ఎవడు యూనియన్ కార్డులో లేడు, వీళ్ళు లేడు. కాకపోతే మాట సహాయం పై సురేష్ బాబు ఉంది. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 37 షోస్ 38 షోస్ వేశారు అబ్బా. అది ఒక్కడు రాలేదు డిస్ట్రిబ్యూటర్. కొంతమంది చూసి ఆ ప్రదర్శి గారు జోకీలు ముందే నవ్వేస్తున్నారు నేను ప్రివ్యూ అయ్యే టైంకి, పెళ్లి చూపులు చూసే టైంకి. గొట్ ద పాయింట్. సో అంత వెక్స్ అయిపోయింది. 15 మంది మాత్రమే కాన్ఫిడెంట్ గా ఇది వర్కౌట్ అవుతుంది అని ఒక నమ్మకం ఉంటే, అప్పుడు ఎవరో డిస్ట్రిబ్యూటర్ రావట్లేదు కాబట్టి ప్రొడ్యూస్డ్ బేని ఆయన థియేటర్ లో ఆయన ఖాళీ ఉన్న తీసుకుంటే అది నీకు దాదాపు 23 కోట్ల రూపాయలు 18 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది. ఇందులో 60% కింద సురేష్ బాబుకి వెళ్ళిపోయింది. త్రిషాతో తీసినటువంటి నాగినియో ఏదో ఒక సినిమా ఉంటుంది రాజ్ కందుకూరిది, అదే టైంలో రిలీజ్ అయ్యి 4.5 కోట్లు పోయినాయి. కానీ పెళ్లి చూపులతో తను 5 కోట్లు రికవర్ అయ్యాడు. మద్రాసు దగ్గరకి మినిమం 50 వచ్చినాయి. తరుణ్ భాస్కర్ ₹1,00,00,000 వచ్చినాయి. కానీ తరుణ్ భాస్కర్ కెరీర్ నిలబడ్డది. గొట్ ద పాయింట్. అందుకే ఆ డబ్బులు మిగిల్చుకుని అందులో నుంచి కేవలం 50 లక్షలు పక్క తీసి నగరానికి ఏమైనా తీసుకున్నాడు. ఫ్రెండ్స్ లిటరల్లీ 5D కెమెరాతో తీసిన సినిమా లా ఉంటది, ఎక్కడ ఫిల్మ్ మేకింగ్ ఉండదు. కానీ డిస్ట్రిబ్యూషన్ లో డబ్బులు రికవర్ అయిపోయినాయి, డబ్బింగ్ కారికి డబ్బులు రికవర్ అయిపోయినాయి, వీడికి విశ్వక్సేన్కి యాక్టింగ్ ప్రాక్టీస్ అయిపోయింది, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఈజీ అయిపోయింది. సో నేను డైరెక్ట్ చేయగలను కాన్ఫిడెంట్ వచ్చింది ఇవన్నీ చేయడం వల్ల. సో అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అంతేగాని 50 లక్షలు నేను పెళ్లి చూపులు తీసేస్తానంటే నీకు వెనక రామారాయుడు ఉండాలి, 50 లక్షలు టైంకి ఇచ్చే రాజ్ కందుకూరి ఉండాలి. అంతేగాని నీకు కుదిరినప్పుడు 1 లక్ష 2 లక్షలు ఇస్తే తల్లారుతుంది. క్రౌడ్ ఫండింగ్ తో అది ఇష్యూ అంటాను నేను. డెసిషన్ మేకింగ్ ఒక్కరి చేతిలో ఉండదు. అందరూ కలిసి ఈ నువ్వు నమ్మాలంటారు, అది ప్రాబ్లం. నా డబ్బులు కదా నేను చెప్పింది నువ్వు అంటే ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? నేను 10 లక్షలు ఇస్తా, కాకపోతే నువ్వు నాకు వైజాగ్ లో రిసార్ట్ ఉంది అక్కడే షూటింగ్ చేయాలంట నేను. ఎందుకంటే నా ఇక్కడ షూటింగ్ చేస్తారా బాబు అని, నేను అక్కడ రెస్టారెంట్ ఉంది దాన్ని డెవలప్ చేయాలనుకుంటా. దట్స్ మై రిక్వైర్మెంట్. అసలు నీకు సినిమాలో బీచ్ వైజాగ్ ఊరే దాటవు, నీకు ఒక బ్యాంక్ రాబరీ సినిమా అనుకుందాం, అక్కడ ఏం చెప్తావు నువ్వు? మళ్ళీ కథ రాసుకుంటావా? పోయి అక్కడ ఐటమ్ సాంగ్ రాసుకుంటావా? అది ఇష్యూ. బ్యాట్మెన్ కి ఏం అర్థం కావట్లేదు. సరే కానీ మైండ్ స్పీక్ ఒక కెనడా నుంచి నాకు ఒక 2 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి, మంచి సినిమా తీసి పంపిస్తాను బ్యాక్ చేసి. జంపు నెక్స్ట్ నువ్వు అడుగుతావు, ఆయన ఎప్పుడో జంపు. ఏ మైండ్ స్పీక్ లేదా? లేడు. ద గ్రేట్ సినిమాటోగ్రాఫర్ జయదీప్, ద అమేజింగ్ సింగర్ నిఖిల్ ఖతార్ లో బాగా సంపాదిస్తున్నాడు. పైకి రా నిఖిల్, నీ సంగతి చెప్తా. హలో హలో హలో, ఏంది మీ క్రౌడ్ హాయ్ జయదీప్ కాదు నిఖిల్. నువ్వు మామూలుగా హాయ్ హలో గుర్తున్నప్పుడు నీ మీద నేను యాడ్ ఫిల్మ్ తీసినోని. ఓకే, ఇప్పుడు ఖతార్ పోయి నువ్వు సంపాదిస్తున్నావు, నేను ఒక చిన్న వెబ్ సిరీస్ తీస్తున్నా, ఒక 50 లక్షలు స్పాన్సర్ చేస్తావా చేయవా? క్రౌడ్ ఫండింగ్ లో చేసేస్తా అన్న, కాకపోతే కొంచెం టైం పడుతుంది. చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. చేసే వాళ్ళని ఏమన్నా పుష్ చేసి లీడ్స్ ఇవ్వగలవా? నేను యోగి కలిసి సినిమా చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం రామన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మార్చ్ లో వస్తున్నా అన్న. ఏ బ్రో బ్యూటిఫుల్ డార్లింగ్, ఇగో ఈ పైన లింక్ పెడితే ఇగో నా పర్సనల్ ఛానల్ ఉంది కదా, అందులో నువ్వు చేసిన గ్రేట్ ఆంధ్ర యాడ్ ఉంది. అప్పుడప్పుడు అడిగినావు కదా అన్న నాకు కాపీ అన్నా. అది మొన్న కొన్ని పురాసు తవ్వకాలు దొరికితే ఇది మళ్ళీ పోతే భయం రా అని ఆ డివిడి సిడీలోంచి కాపీ చేసి యూట్యూబ్ లో ఇట్లా ఫ్రీగా పడేసిన అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో నుంచి 5వ వీడియోనో 6వ వీడియోనో ఉంటుందా, నేనే లింక్ పెడతాను, నేను ఎక్స్పోజ్ చేస్తా. నిఖిల్ ఎక్స్పోజ్ విత్ ప్రూఫ్స్ అని. ఆ పిల్లోడు హీరో అయితే తిరుగుతున్న పిల్లోడు
హ్యాపీగా అమెరికా పోయి కంప్యూటర్ పాఠాలు చెప్పుకుంటుండే అమీర్పేట ఇన్స్టిట్యూషన్ థర్డ్ పార్టీకి ఇచ్చేసేసి. ఆడు మొన్న ఎప్పుడో ఫోన్ చేసిండు, అన్న ఒక సినిమా చూసినా, ద వే యూ ఎక్స్ప్లెయిన్ ది స్క్రీన్ ప్లే నువ్వు గుర్తొచ్చినవన్నా, ఇక్కడ సినిమా పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారన్న, వీళ్ళందరినీ గ్యాదర్ చేసి నేను ఒక కాన్సెప్ట్ తో నీ దగ్గరికి వస్తా అన్న, నువ్వు నన్ను పెట్టి తీయాలంటుండు. సరే నువ్వు ముందు బాగా సంపాదించుకొని బాగుండి అప్పటికి నేను అవైలబిలిటీ నువ్వు అవైలబిలిటీ తప్పకుండా తీద్దామని చెప్పింది. ఏం చెప్పండి ఇక. ఇక నిజంగా అంటే మనం అనుకున్న ఇంట్రెస్ట్ అప్పుడు దాని డెడికేషన్ చూసి నేను నిజంగా దీంట్లోకి వచ్చేసేసాడేమో అనుకున్నా క్యాండిడేట్ అయినా. అవును తిరిగాడు జూనియర్ మహేష్ బాబు కదా. జూనియర్ మహేష్ బాబు తిరిగాడు, కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రైట్ టైమ్ లో రైట్ ప్లేస్ లో లేడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి నేను షూటింగ్ పిలిచిన అనుకో, అన్న రేపు ఒక్క రోజు కొద్దిగా ఒక మీటింగ్ ఉంది అన్న, క్లయింట్ మీటింగ్ 10 మంది పిల్లలు జాయిన్ అయిపోతారు, అక్కడ ఒక 6 లక్షలు వస్తాయన్న, నేను ఎల్లుండి వస్తా అంటే నాకు కాలుతుంది. నువ్వు 6 లక్షలు చూస్తున్నావు, నేను నీకోసం ఇక్కడ కెమెరామెన్ ని, లొకేషన్ ని, వేరే ఆర్టిస్ట్ ని మాట్లాడి, సరే రా బాబు నీకు 6 లక్షలు ఇంపార్టెంట్ పో, నా దగ్గరకు వచ్చి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పకు, సింపుల్ అది. అవును, ఈవెన్ మన ఆడదానప్పుడు కూడా కొంచెం డిలే అయింది కదా 1-2 సార్లు లేట్ వచ్చి. ఐ రిమెంబర్ బాగా యాడ్ పెడతాం మనం దేని గురించి మాట్లాడుతున్నాం. కానీ నిజంగా టు బి ఫ్రాంక్ ఇక్కడ ఎంతమందికి మీరు తెలుసో నాకు తెలియదు, కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత సినిమా అనేది యాక్టింగ్ అనేది నాకు అర్థమైంది. అప్పటి నుంచి నువ్వు సినిమాని క్రిటిసైజ్ చేసుడు లేదా ఇదేదో కామెంట్ చేసుడు అనేది వదిలిపోయి, ఇది కూడా ఇందులో కూడా ఇంత కష్టం ఉంటదిరా అని ఒక కమెంటింగ్ అని అంటే ఇప్పటికీ కూడా కమెంట్స్ వస్తాయి. ఎటువంటి సినిమాల కమెంట్లు వస్తాయి తెలుసా అంటే, ఇంతకు ముందు ఏ ప్రతి ఒక్క దానికి నాకు ఒక అంటే మీన్స్ చూసేసి అరే వీడు ఇంకా మంచిగా చేస్తే మంచిగా ఉంటుండేమో, లేకపోతే డైరెక్టర్ ఇట్లా చేయాల్సింది కాదేమో, జస్ట్ నార్మల్ అంటే దాని గురించి ఏం తెలియక మాట్లాడేది వేరే ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు ఏదో తెలిసి మాట్లాడడం కాదు, ఒకసారి ఒక షూట్ అయిన తర్వాత ఒక సీన్ చేయడానికి మనం ఎన్ని టేకులు తీసుకున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్గా. అప్పటికి మనం సాటిస్ఫై అయినామా, ఒక టేక్ అయిన తర్వాత మనం సాటిస్ఫై అయినామా, ఇట్ ఈస్ నిజంగా గ్రేట్ అన్న. ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళంతా రియల్లీ వెరీ గ్రేట్. వాళ్ళ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఆ తెర వెనుక ఉండేటి వాళ్ళు కానీ, దెన్ ఐ కేమ్ టు నో గ్రేట్. పైన పైన నీ ఆడొచ్చింది చూడు, చాలా రోజులు అయితే నువ్వు కూడా చూసుకోక. వాడు ఇప్పుడు పెడతలేడు కదా ఒరిజినల్ కాపీని, డెమో మాత్రం మన దగ్గర ఉంది, చూసుకో. అంత పెద్ద కథ దాని గురించా? కాదు నిఖిల్ భాయ్, ఒక గంటలో రాసి తీసేసినావా దాన్ని? డబ్బింగ్ 2 రోజులు పట్టింది కదా వీళ్ళందరూ క్లిప్సింగ్ ఫస్ట్ టైం. యాక్చువల్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనంటే ఐ కాంటాక్ట్ తో వచ్చింది. నిజానికి కెమెరా కాంటాక్ట్ దాంతో అందరికి ప్రాబ్లం అయింది. కదా మిగిలిన షాట్ ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్ కదా అందరూ, అది గంటలో తీసేసినాం మనం. 11ంటికి వాడు చెప్పింది ఇట్లా ఫోన్ లో రాసేసిన, నువ్వు పక్కన మెట్రో కేఫ్ లో ఆడున్నాడు, రారా అన్న డైరెక్ట్ వచ్చేసిండు, కెమెరా అక్కడ రెడీ అయిపోయి తీసేసిన. కానీ దాన్ని ఎడిట్ చేసి లుక్కులు మంచిగా వచ్చిన షాట్ పట్టుకొని దాని మీద డబ్బింగ్ చేస్తే, ఈ డబ్బింగ్ లో అయితే ఎంతసేపు తిన్నారు ఆయన ఆ రోజు, అసలు తిన్నారు. అవన్నీ తెలియదు కదా సింక్ లో చెప్పటం. ఆయన ఎవరో సీనియర్ యాక్టర్, ఒక ఆయన సీనియర్ ఆర్టిస్ట్ ఒక ఆయన వచ్చిండ్రు, మనం అక్కడ ఒక బస్ స్టాప్ మొన్న చనిపోయాడు, ఆయన చనిపోయాడు మొన్న. అదే బస్ స్టాప్ సినిమా హీరో వాళ్ళ ఫాదరు చనిపోయాడు పాపం. ఫోన్ చేసినారు ఆయన. అదే అదే ఏమైందన్న ఇట్లా చనిపోయానంట ఆయన? హెల్త్ ఇష్యూ అంటే ఏదో ఆయన మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. అవును, అయ్యో ఆస్తమా రిలేటెడ్ సమ్ ఇష్యూ. అబ్బా పాప మన ఆయన కూడా చనిపోయాడు కదా, స్టోరీ రైటర్, మన కేఫ్ లో కలుస్తుండే చూడు రే, అమర్ అక్బర్ ఆంటోనీ స్టోరీ రైటర్. వంశీ అనుకుంటా పాపం, ఆయన కరోనాలో పోయారు. ఐ థింక్ కరోనాతో చనిపోయాను, కరోనాతోనే చనిపోయాను ఆయన కూడా. ఇంకా అన్న మన కేఫ్ కి పోతురా? యాక్చువల్గా ఇప్పుడు అక్కడికే వచ్చాయి, అందుకే పాత గుర్తొచ్చాయి. ఎవరెవరున్నారు, ఎవరు ఉన్నారా మన వాళ్ళు? ఇంకా పోలే అంటే యాక్చువల్ ఏమైందంటే, ఒక మైనాబాద్ నేను అంటే చిన్న సీన్ చేసా, వాళ్ళు షూట్ లో అక్కడ ఇరుక్కున్నారు మైనాబాద్ లో, వాళ్ళ కార్లు ఇక్కడ ఉండిపోయినాయి. సో దాంట్లో ఏదో కావాలి అంటే ఒకళ్ళని పిక్ చేసుకోవడానికి వచ్చినా అనమాట. సో అట్లా అయిపోయింది. ఇంకా ఇంకా లోపలికి పోలే, లోపలికి పోతే మాట్లాడలేను కదా, గోల గోల ఉంటుంది, కార్లోనే కూర్చొని మాట్లాడుతుంది. ఏ ట్రాఫిక్ లో యూటర్న్ తిప్పాలంటే తెల్లాడుతుంది నాకు. ఇంకా అన్న అయితే ఒకసారి మళ్ళా కూర్చొని మార్చ్ లో మాట్లాడదాం మనం.
మార్చ్ మోస్ట్లీ సెకండ్ వీక్ వస్తా అన్న. సరేనా? షూర్ డార్లింగ్, చాలా రోజులైంది, మంచిగా కూర్చుందా. అదే ఇప్పుడు ఎంత టైం మీకు అక్కడ? అర్ధరాత్ర అపరాత్ర? 4:40, 2.5 hours బ్యాక్ అన్న నాది. ఓ ఓకే ఓకే, అదృష్టం. మిడిల్ ఈస్ట్ కదా. యా, నేను పడుకుంటాను, నువ్వు లేచే ఉంటుంది. ఎంజాయ్ ఎంజాయ్. అంటే అర్ధరాత్రి పూట ఇక్కడ 12 మాట్లాడుతుంటే నీకు 10 కాబట్టి మంచిగా అందరి నుంచి కన్ను చూపించే పోతాను. అంతే. రైట్ 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 డార్లింగ్, చలో ఎంజాయ్. బాయ్ డార్లింగ్. చలో ఉంటా మళ్ళా. బాయ్ 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 గైస్. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా. అంటే మేబీ March 1st నుంచి నేనే ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నా. బడ్జెట్ దొరికితే, అంటే ఆల్రెడీ కెమెరా ఎడిటింగ్ సెటప్ ఇదంతా ఉంది, నా యూట్యూబ్ ఛానల్ తో వాడుకుందాం అనుకుంటున్నా. ఫిక్షన్ కాబట్టి కొద్దిగా లొకేషన్లు, ఎంతో కొంత యాక్టింగ్ తెలిసిన ఉంటే నాకు మేకింగ్ ఈజీ అవుతుంది. అంటే కంటిన్యూటీలు, డ్రెస్లు ఇవి. సో దాన్ని బట్టి ప్లాన్ చేస్తున్నాను. మా శివాజీ లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే మ్యూజిక్ కూడా వాళ్ళ నుంచి తీసుకుంటాయి 4 షార్ట్ ఫిల్మ్. మార్చిలో ప్లాన్ చేస్తే డెఫినెట్లీ విల్ బి ఇన్ టచ్. మళ్ళీ నేను ఒక రూమ్ పెట్టి స్టోరీ సీన్స్ రావాలంటే మాత్రం అందులో ఎక్కువ ప్యాషన్ ఉంది. యాక్టింగ్ కూడా ఓకే. నాకు స్టోరీ, నాకు డైరెక్షన్ సైడ్, స్క్రిప్ట్ సైడ్ హెల్ప్ కావాలి. సిట్టింగ్స్ కి పిలుస్తాను నేను, డోంట్ వరీ. కాన్సెప్ట్ ఇస్ రెడీ, డైలాగ్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు, చేస్తా తప్పకుండా చేస్తా. సీన్స్ రైటింగ్ అండ్ స్టోరీ డెవలప్ అక్కడ ఒకసారి చూడండి, నచ్చితే we can move on. సైకిక్ ఫిల్మ్ మేకర్, వై డోంట్ టు కమ్ అప్ మ్యాన్. సో ఇందాక నుంచి కిందే కూర్చున్నాడు ఈయన. ఇంకా కింద ఉన్నోళ్ళు కూడా ఎవరు లేకపోతే మనం చక్కగా రూమ్ ఎండ్ చేసుకుని పోవచ్చు. నమస్కారం శివాజీ గారు. హాయ్ అండి పివిఆర్ గారు, నమస్తే. బాగున్నారా? అబ్సల్యూట్లీ ఫైన్ సార్. మధ్యాహ్నం చాలా ఎంజాయ్ చేశానండి నేను. మీ మాటలు వింటూ దాదాపు 1.5 hours 2 hours ఉన్నాను ప్యానల్స్. ఓ నైస్ నైస్ నైస్. లైఫ్ లో క్లబ్ హౌస్ లో ఫస్ట్ టైం నేను అంతసేపు లిజనింగ్ ప్యానల్ లో ఉండడం. అదే రీప్లేస్ లోనా లేకపోతే? రీప్లేస్ లో కాదు, మాట్లాడుతున్నారు కదా. ఆఫ్టర్నూన్ టాపిక్ ఏదా? కేఎన్ గారు వీరు ఉన్నారు కదా, ట్విట్టర్ గురించి మాట్లాడుతున్నారు. బిల్డింగ్లు కడితే మనం బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఓన్లీ రిసెప్షన్ లో కూర్చోవాలి. వెరీ వెరీ మెచ్యూర్ పీపుల్, మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఓవర్ దేర్. ఓన్లీ పండితులకు మాత్రమే అర్థమయ్యేటువంటి రీతిలో మాట్లాడగలిగేంత శక్తి ఉన్న వాళ్ళందరూ. నేను చాలా నేర్చుకుంటాను నేను, ఇండైరెక్ట్ కైండ్ ఆఫ్ స్పీకింగ్ స్కిల్స్. తిరుగుతుండే సార్ నేను కూడా కంప్లీట్ కోడ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడేవాడిని నేను కూడా. సో ఇక్కడికి వచ్చాక చాలా మందికి అర్థం అవ్వట్లేదు. అది ఓన్లీ కొంతమందికి మాత్రమే ఆ స్కిల్ ఉండాలి. రిసీవింగ్ ఎండ్ కూడా ఉండాలి. అదే, ఇప్పుడు ఊరికే మనం మాట్లాడగలుగుతాం, కానీ అర్థం చేసుకునే శక్తి కూడా మిగతా వాళ్ళకు ఉంటే అది బాగుంటది. అది కొంతమందికి మాత్రం ఉంటది, వాళ్ళు మనతో మింగిల్ అయిపోతారు. జయదీప్ అన్నా, ఇది ఒక ఫిల్మా అని కొట్టి పారేసినావు కదా. ఇగో ఇది చూడు జయదీప్, ఈ పైన లింక్ చూడు. చూస్తున్నా. ఓకే, ఆ ఛానల్ లో చూడు. నా వర్క్స్ అన్ని, అంటే డెమోకి ఒక్కొక్కటి పెట్టా. నేను చేసిన ఫిక్షన్ యాడ్, నేను చేసిన రియలిస్టిక్ యాడ్, నేను చేసిన కార్పొరేట్ ఫిలిం, నేను రాసిన, ఇప్పుడు నువ్వు అందులో అన్ని కూడా నేను రాసినవి, నేను డిజైన్ చేసినవి, నేను ప్రొడక్షన్ చేసినవి, నేను లైటింగ్ చేసినవి, అన్ని నేను డైరెక్షన్ చేసిన. నువ్వు ఎనీ ఛానల్ ఓపెన్ చేయ, అందులో ఎనీ యాడ్ క్లయింట్స్ కోసం పెట్టిన చూడు, ఒక 2 వర్క్లు సరదాగా. ఒకటి చెప్తా, బయట 1,00,000 రూపాయలు అయింది అనుకో, నాకు 60,000కే అవుతుంది అదే అవుట్పుట్. ఈ పైన కేశవ్ రెడ్డి అయితే నీకు చెప్పనా ఇప్పుడు పైన నువ్వు కేశవ్ రెడ్డి స్కూల్ పెట్టినావా, నువ్వు గూగుల్లో పోయి ఏదో యూట్యూబ్ లో పోయి కెనడీ గ్లోబల్ స్కూల్ కొడితే ఒక యాడ్ వస్తుంది. కొన్ని ఫ్రేమ్స్ ఆల్మోస్ట్ మన ఇద్దరం సింక్ అయినాం తెలుసా. అవునా? సీరియస్లీ ఐఎమ్ నాట్ జోకింగ్. అది నేను చూస్ చేసిన యాడ్. ఒక్క నిమిషం నీకు ఇప్పుడే లింక్ పెడతా. లాస్ట్ ఆరోకి కెమెరా కట్టిన వాడు ఏడ్చిండు, వాడు కెమెరామెన్. కానీ బెటర్ ఏం కాదని 2 డబుల్ గంటలు అది తీసి అది జావలింతో విసిరేసిన.
ఆ షాట్ చాలా తక్కువ మంది గుర్తుపడతారు. ఇది చాలా ఒకసారి కెమెరా పెట్టినాను. ఒకసారి మాడియావన్నా పైన లింక్ బట్టి కిందికి వెళ్తే మమ్మల్ని వస్తా. ఏం పర్లేదు, నువ్వు మాలో ఇక్కడే కూర్చో, నేను ఎవ్వడేమాట. యా గాట్ ఇట్. ఇది నీకు సాయి అని ఎవరైనా ఎడిటింగ్ లో హెల్ప్ చేశారా, లేకపోతే కెమెరా విక్టర్ అని ఎవరైనా వచ్చి చేశారా? కెనడీ కెమెరా నేనే అన్నా మొత్తము. సీను గానీ విక్టర్ గానీ ఎవరైనా వచ్చారా నీకు తోడుగా? సీను లేదన్నా. కళ్ళజోడు పెట్టుకుంటాడు, బుగ్గలు ఉంటాయి. ఓకే లేదు. ప్రశాంత్ ఈజ్ అన్ ఎడిటర్ యాక్చువల్లీ. ఎడిటర్ ప్రశాంత్ అంతే. ఇంకా నేనే షూట్ చేస్తాం మొత్తం. డ్రోన్ కి ఒక డైరెక్టెడ్ బై ఎవరండి? కాన్సెప్ట్ అండ్ డైరెక్టెడ్ అండ్ వాయిస్ ఓవర్ పోస్ట్ ప్రొడక్షన్. కాదు ఆ యాక్చువల్లీ ప్రశాంత్ ఈజ్ అ డైరెక్టర్, హిమ్సెల్ఫ్ అన్ ఎడిటర్ అనమాట. సో తన యాడ్ అది, నాది కాదు. తన యాడ్కి నేను వర్క్ చేసిన, యాజ్ అ కెమెరామన్ గా వర్క్ చేసిన అంతే. అండ్ ఆ వాయిస్ ఓవర్ వచ్చింది నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. హైలైట్ ఏంటంటే ఆమె ఇంగ్లీష్ టీచర్ అనమాట. కృష్ణనగర్ తీసుకెళ్ళక స్టూడియోలో కూర్చోబెట్టావు ఆమెని. నువ్వు ఏం కాదమ్మా చెప్పండి అన్నా, నేను ఎప్పుడు చెప్పలేదు అన్నా, నాకు మస్తు భయం అవుతుంది. ఏం కాదు నువ్వు, ఇగో నేను చెప్పి నీ స్లాంగ్ బాగుంటుంది, మాకు అదే కావాలా. నువ్వు ఖాళీ మైక్ ముందు కూర్చొని నువ్వు సింపుల్గా చెప్పన్నా, యూ వోంట్ బిలీవ్. 2 సార్లు చెప్పింది ఆవిడ మొత్తం కంప్లీట్. ఒక స్క్రిప్ట్ ఇస్తే కంప్లీట్ చదివింది 2 మొత్తము డన్. అసలు వాయిస్ ఓవర్ క్రేజీ ఉండే ఆమెది. వెరీ నైస్. ఫస్ట్ ఆ వాయిస్ ఓవర్ తీసుకొని దాని మీద స్క్రిప్ట్ రాసుకున్నాం, అంటే స్క్రీన్ ప్లే ఎక్కడ పెడదాం ఏం పెడదామని. ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది కదా కొన్ని ఫ్రేమ్స్. రాంబాయ్ అన్ని స్కూల్ దుకాణంలో గవే ఉంటాయి కాబట్టి మ్యాచ్ అవుతాయి. లేదు టేకింగ్ మనోడు చెప్పింది కరెక్ట్, అర్థమవుతుంది. ఇగో ఇంకా మ్యాచ్ అయిందని ఏ చేతికి అనిపించి ఒక లింక్ పెడుతున్నా చూడు. నేను సేమ్ ఇగో నేను ఇప్పుడు ఈ లింక్ ఎందుకు 30 seconds పెట్టిన, ఇదే ఆడు ఫుల్ 6 minute కార్పొరేట్ వీడియో. వీళ్ళ మోటివ్ ఏంది అంటే, మీరు ఇచ్చినటువంటి దీంట్లోనే మేము స్కూల్ నిర్మించామని చెప్పడం వాడి ఉద్దేశం అనమాట. సో సేమ్ విత్ శ్రీకార్ ఉపకార్లో పిల్లల మెంటల్ హెల్త్ ని హ్యాండిల్ చేసేటటువంటి ఒక ఇంగ్లీష్ టీచర్ చేత పిలిచి ఫస్ట్ టైం డబ్బింగ్ ప్లస్ సాయి సంజీవని హాస్పిటల్ కూడా పెట్టించిన తన చేత రాయించినా కూడా, తన రైటర్ కూడా చేసిన నేను. దీంట్లో పనిలో పనిగా వాయిస్ ఓవర్ చేసిన. ఇగో ఈ పైన యాడ్ చూడు, సేమ్ ఉంటది. ఇక ఎవరు చేసినా ఇదే ఫార్మాట్ అన్నట్టు ఉంటది. జియోడు పిలిచి ఒక 150 బ్రాంచ్లకు ఇచ్చింది అబ్బా ఛాన్స్. అది కొట్టుంటే నీ అమ్మాయి ఇవాళ హైవే మై ప్లేట్ లాగా మందిరా బయట చేసుకొని ఎన్డీటీవీకి ప్రశాంతంగా వర్క్ చేస్తుంటే ఆ లారీలు తిప్పే ప్రోగ్రామ్ లో అభిలాష్ కింద మంచి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావులే. మా రామన్న వర్క్ లోని నువ్వు పైకి రా పిల్లోడ, పైకి రా. నువ్వు ఇచ్చాడు పిల్లోడ, పైకి రాక ఏం చేస్తున్నావు? నా జర కట్స్ కొంచెం స్పీడ్ ఉన్నాయి, నీ జర స్లో అయింది అంతే. అనుకోకుండా వచ్చేది బాగుంది. సబ్ కాకుండా కంట్రోల్స్. అరే నాకు ఆమె వాయిస్ ఓవర్ చెప్తుంటే స్టూడియోలో ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి తెలుసా. ఏం చెప్పిందన్న ఆమె, బాగా చెప్పింది, మంచి వొకాబులరీ, క్రేజీ చెప్పింది పిల్ల. అవి రాదన్నా అంటే ఒకటే చెప్పిన, నువ్వు ఎట్లా చెప్తావు అట్లా చెప్పు, నువ్వు ఎట్లా మాట్లాడతావు ఇప్పుడు రెగ్యులర్ ఇంగ్లీష్ మాట్లాడితే అట్లా చెప్పు అన్నా. నాకు కూడా స్కూల్ అభిలాష్ నీ ఇంకా నీకు స్కూల్ పిల్లోడు రోల్ ఇవ్వాలా? కాదు పీబీఆర్ అన్న, ఏదైనా చిన్న షూట్లు ఉంటే మాలాంటి చిన్న వాళ్ళని గుర్తు చేసుకోవాలి ఒకసారి. నేను నీకు చెప్తున్నా, నీకనే కాదు ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ. నేను ఒక సినిమాటోగ్రాఫర్, కెమెరామ్యాన్ని. ఎప్పుడైనా మీ దగ్గర ఏదైనా అవకాశం ఉంటే గుర్తు చేసుకుంటున్నాను. నాకు సంబంధించిన డీటెయిల్స్ నా ఇన్స్టాగ్రామ్లో అన్నీ ఉంటాయి, నా ఫోన్ నంబర్తో సహా. అది సంగతి. ఒక్కసారి చూడు, శ్రీకార్ ఉపకారు ఎవరైతే టీచర్ ఉన్నారో ఆవిడ చేత రాయించి, ఎందుకంటే ఆవిడ మెడికల్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి
శాసన్ ఆవిడ చేత యూనియన్. వాయిస్ ఓవర్ చెప్పించింది. సేమ్ సిచ్యువేషన్ ఆవిడ చెప్తుంటే ఎడిటర్ కి గూస్ బంప్స్. అన్నా ఇట్లాంటి వాళ్ళని నేను చూడలేదన్నా, మన వాళ్ళు మాట్లాడతారు నీ అమ్మ క్లీషే. అసలు ఆ ఇంగ్లీష్ లో లేని పోన్స్ లాగా ఈవిడ మాట్లాడుతుంటే ఇంత న్యాచురల్ గా ఉన్న ఆవిడ విన్నప్పుడు ఇట్లా మాట్లాడలే కదా అట. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ. కాకపోతే ఏంటంటే నీ అమ్మ నేను టీమ్ ని ప్లస్ క్లయింట్ ని హ్యాండిల్ చేయాలి. వీడిది నా దగ్గర ఏంసి వాడు హోర్డింగ్ చేసినా నేనే, డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, సిటీ కేబుల్ యాడ్ ఇచ్చినా నేనే, డాక్టర్లు పోయి ఈ న్యూస్ ఛానల్లో మధ్యాహ్నం పూట మాట్లాడినా వెనక వచ్చే స్ట్రిప్పులు, బ్యాంగులు, ఇమేజ్లు, స్లైడింగ్ టెక్స్ట్ నేనే, వాడి కార్పొరేట్ ఫిల్మ్ నేనే. అది పరిస్థితి. అంటే నాకు బ్రాండింగ్ ఏజెన్సీ ఉండేది అప్పట్లో, బతుకున్న రోజుల్లో. నానైతే రిక్రూట్మెంట్ అండ్ బ్రాండింగ్ ఏజెన్సీ. అంటే మనకి జీతాలు ఉద్యోగాలు వచ్చాక సాలే బిజినెస్ లోకి వెళ్ళి మీడియాని నమ్ముకుంటే క్లయింట్ టైంకి డబ్బులు ఇవ్వడు. సివిక్ కార్ తాకట్టు పెట్టి కెమెరామెన్లకి, ఈవెంట్ లైటింగ్ వాడికి, డీజే వాడికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందప్పుడు నేను ఒక నైట్. అది నా పరిస్థితి. సో అట్లాంటి పెద్ద పనులు ఎప్పుడు చేయొద్దు. కాముగా అమాయకంగా ఏం తెలియనట్టు టెక్నీషియన్ మీద ఉండాలని అప్పుడు అర్థమైంది నాకు. వస్తే మంచిగా వస్తుంది కానీ కొడితే కూడా మామూలుగా కొట్టదు. అలంకృత వాడు ఇట్లా ఇట్లా ఆ ఈవెంట్ లో వాడు తలుపులు వేసి డబ్బులు ఇచ్చిన కదలంటే అనే లోపల బాంబే నుంచి వచ్చిన మోడల్స్ 6 లోపల ఇరుక్కున్నారు. వాళ్ళ ఫ్లైట్లు మిస్కేట్ అయినాయి. నాకు మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లైట్లు పంపించటము, అలంకృత వాడు పేమెంట్. ఏం చేయాలో తెలియక నైట్ సివిక్ కార్ తాకట్టు పెట్టి. అది పరిస్థితి. ఇగో విన్నావా జయదీప్? నువ్వు వర్క్ చేస్తే అభిలాష్ అట్లా పక్క నుంచి లెఫ్ట్ స్టాండ్ పట్టుకొని నీకు హెల్ప్ చేస్తాడంట. చెప్పండి ఏమన్నా ఆ రోజుల్లో జనాలు యాడ్స్ అన్ని నమ్ముకునే వాళ్ళు, చిన్న 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 ఏదో ఏదో విధంగా వర్క్ నడిచేది. ఇప్పుడు చాలా కష్టమైపోయింది అలా. వీళ్ళందరూ పెళ్లిళ్ళకి చేయడానికి దరిద్రం ఏంటంటే పెళ్లిళ్ళ వీడియోలు మాత్రమే అంటే ఫోటోగ్రఫీకి వెళ్ళిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఈ ఛాన్సులు లేవు, ఈ మార్కెట్ లేదు. అది ప్రాబ్లం. ఓపెన్ యూట్యూబ్ అయిపోయిన తర్వాత, ఓపెన్ ప్లాట్ఫామ్ ఎయిటింగ్ వచ్చేసాక ఫోన్ లో కూడా రీల్స్ ఎడిట్ చేసి 4 టెక్స్ట్ వేసి యాడ్ అంటుంది. ఎవరికి ప్రొఫెషనాలిటీ అక్కర్లేదు, ఎవరికి ప్రాపర్ అవుట్పుట్ అక్కర్లేదు. అంటే మేబీ ఈజీ అయిపోయింది. ఈజీ అయిపోయింది. ఇదొక క్రాఫ్ట్, ఇదొక ఆర్ట్, ఇదొక ప్రొఫెషనల్ అది కాకుండా లైక్ పెళ్లికి బాగా డాన్స్ చేస్తే నేను కూడా డాన్స్ చేయగలను అనే స్థాయికి వెళ్ళిపోయింది ఫిలిం.